హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ రాజా యూట్యూబ్ ఛానల్. గైస్, ఇక్కడ మీరు గమనించారంటే నేను ఐఫోన్ 15 ప్లస్ యూజ్ చేస్తున్నా. ఇక్కడ జనరల్లో వెళ్ళి అబౌట్ సెక్షన్ అయితే గమనించండి. చూడండి, ఐఫోన్ 15 ప్లస్. సో ఈ 15 ప్లస్లో రీసెంట్గా నాకు సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ నేను సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేవి ఇక్కడ బీటా వర్షన్స్ అయితే యూస్ చేస్తున్నా. iOS 18 పబ్లిక్ బీటా యూస్ చేస్తున్నా గైస్. సో పబ్లిక్ బీటా అంటే ఇక్కడ మనకి 18th వర్షన్ అయితే రావడం జరిగింది, iOS 18. మరి ఆర్సీ వర్షన్ అయితే ఇన్స్టాల్ చేశాను అనమాట. సో రిలీజ్ క్యాండిడేట్ వర్షన్ ఇది. అంటే మనకు బీటాస్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఓవరాల్గా ఫైనల్ వర్షన్ అని చెప్పుకోవచ్చు. మరి దీని తర్వాత 18 స్టేబుల్ వర్షన్ అందరికీ రోల్అవుట్ అయితే అవ్వడం జరిగింది. సో ఒక 2 days బ్యాక్ అందరికీ రోల్అవుట్ అయితే అయింది గైస్. మరి ఈ రోల్అవుట్ అయినటువంటి అప్డేట్లో మనకి ఎటువంటి ట్రిక్స్, అలాగే కస్టమైజేషన్స్, సెట్టింగ్స్ మొత్తం అన్ని కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 50+ ట్రిక్స్ అయితే మీకు చూపిస్తాను గైస్. మీరు కంప్లీట్గా చూసుకోవచ్చు. నాకు చేంజెస్ అయితే చాలానే అనిపించాయి అనమాట దీంట్లో. మరి ఒక్కొక్కటిగా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కొంచెం లెంతీగా అయితే ఉంటుంది, బట్ రిలాక్స్డ్గా ఆ వీడియోని అయితే కంప్లీట్గా చూడండి గైస్. అప్పుడే iOS 18 యొక్క బెస్ట్ ఫీచర్స్ ఏంటో మీకు అర్థమవుతాయి. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్నో వీడియోస్ చేస్తుంటే iOS సంబంధించి ఎప్పటికప్పుడు నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఆలస్యం చేయకుండా ఆ ట్రిక్స్ ఎంతో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ హోమ్ స్క్రీన్ సంబంధించి, అలాగే యాప్ స్క్రీన్ సంబంధించి మనకి యాప్ రీఅరేంజ్మెంట్ అనేది చేసుకోవడానికి ఆప్షన్ అది ఇచ్చారనమాట. సింపుల్గా మీరు లాంగ్ ప్రెస్ చేసినట్టయితే ఈ విధంగా మనకి యాప్స్ అయితే సింపుల్గా డాన్స్ చేస్తూ ఉంటాయి గైస్. ఇందులో మీకు నచ్చిన విధంగా ఇక్కడ స్క్రీన్ అనేది అలాట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మనకు iOS 17లో ఎలా ఉండేదంటే యాప్ అరేంజ్మెంట్ అనేది చాలా క్లిష్టంగా అయితే ఉండేదన్నమాట. ఇప్పుడు చూడండి, సపోజ్ ఈ అప్లికేషన్ ఇక్కడ ఉంది. సో దీన్ని ఇక్కడ ఈ విధంగా డ్రాగ్ చేశానంటే అక్కడే ఉండిపోతుంది గైస్ ఇది. కానీ ఇంతకుముందు iOSలో మనకు అలా కాదనమాట. ఇక్కడ డ్రాగ్ చేస్తామంటే ఆటోమేటిక్గా మళ్ళీ అది బ్యాక్ అయితే వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు అలా కాదు గైస్. మీకు నచ్చిన విధంగా హోమ్ స్క్రీన్ అనేది డిజైన్లో చేసుకోవచ్చు. సో ఇక్కడ అరేంజ్మెంట్ ఆప్షన్ అనేది ఆండ్రాయిడ్ మొబైల్స్లో ఎలా అయితే ఉంటుందో అలా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇదొక బెస్ట్ ఆప్షన్ అని ఇప్పుడైతే చెప్పుకోవచ్చు. బట్ ఇదైతే ఆండ్రాయిడ్లో చాలా ఓల్డ్ వర్షన్ అయినా కూడా iOSలో లేటెస్ట్గా వచ్చినటువంటి ఆప్షన్ అనమాట. సో బెటర్గా మనకైతే పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది గైస్. చూడండి, ఈ విధంగా నేను సింపుల్గా ఒక త్రిశూలం లాంటిది తయారైతే చేస్తాను. ఇలా మీరు యాప్ అరేంజ్మెంట్ అనేది మీకు నచ్చినటువంటి స్క్రీన్ మీద, హోమ్ స్క్రీన్ కావచ్చు, లేదంటే సైడ్ స్క్రీన్ కావచ్చు, ఏ పేజ్లో అయినా ఈజీగా చేసుకోవచ్చు. ఇదైతే బెటర్గా అనిపించింది. ఇక దాని తర్వాత మనకి యాప్ అపీరెన్స్ సంబంధించి కూడా కస్టమైజేషన్ ఆప్షన్ ఇచ్చారు. సింపుల్గా లాంగ్ ప్రెస్ అయితే చేసినట్టయితే మనకు ఎడిట్ ఆప్షన్ లెఫ్ట్ కార్నర్లో కనబడుతుంది కదా. సో దాన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ కస్టమైజ్ ఆప్షన్ కనబడుతుంది. సో దీన్ని క్లిక్ చేసుకున్నామంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మనకి కింద చూపించడం జరుగుతుంది. సో ఫస్ట్ లైట్ వర్షన్ ఉంటుంది, దాని తర్వాత డార్క్ వర్షన్. సో డార్క్ వర్షన్ అనేది మనకి డిమ్గా చేయడం జరుగుతుంది అన్నమాట స్క్రీన్ అనేది. అలాగే మన యొక్క యాప్ సంబంధించి బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి కదా, అవి కూడా డార్క్ వర్షన్లోకి అయితే మారడం జరుగుతుంది. అదేవిధంగా ఆటోమేటిక్ తీసుకున్నామంటే మన సిస్టమ్ యొక్క థీమ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఆటోమేటిక్గా యాప్స్ యొక్క ఐకాన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఇక దీంతో పాటు మనకు టింటెడ్ వర్షన్ అయితే ఉంటుంది గైస్. సో ఇదేంటంటే మనకు కలర్ కరెక్షన్ అనమాట. మీరు ఏదైనా ఒక వాల్పేపర్ సెట్ చేసుకున్నారు అనుకోండి, ఆ వాల్పేపర్ సంబంధించి కూడా దానికి సంబంధించిన కలర్ ఐకాన్స్ ఇక్కడ వచ్చేటట్టు మీరు సెట్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను బ్లూ సెట్ చేసుకోవాలనుకున్నాను. సో బ్లూ ఐకాన్స్ అనే విధంగా మార్చుకోవచ్చు. తర్వాత ఇంటెన్సిటీ కూడా పెంచుకోవచ్చు, తర్వాత తగ్గించుకోవచ్చు అనమాట. ఇదంతా కూడా టింటెడ్ సంబంధించి అయితే ఉంటుంది గైస్. ఇది కొద్దిమందికి అయితే నచ్చుతుంది, కొద్దిమందికి నచ్చకపోవచ్చు. నేనైతే నార్మల్గా లైట్ వర్షన్ అయితే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. మరి నైట్ టైం అయితే డార్క్ వర్షన్ అయితే ఎనేబుల్ చేసుకుంటా గైస్. దాంతోపాటు ఇక్కడ స్మాల్ తర్వాత లార్జ్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో లార్జ్ ఆప్షన్ కనుక ఎనేబుల్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా ఐకాన్స్ అనేవి కొంచెం పెద్దగా మారుతాయి. అదేవిధంగా మన ఐకాన్స్ కింద ఉన్నటువంటి వాటి యొక్క పేర్లు లేదంటే లేబుల్స్ అన్ని కూడా మనకు క్లియర్ అవ్వడం జరుగుతుంది. సో చూసారా, స్మాల్కి అయితే ఈ విధంగా కనబడుతుంటాయి. గూగుల్ మ్యాప్స్ కావచ్చు, మీషో కావచ్చు, ఇలా పాస్వర్డ్స్ కావచ్చు. లార్జ్ ఐకాన్స్ క్లిక్ చేస్తామంటే ఇవన్నీ కూడా మనకి డిజేబుల్ చేయబడతాయి. ఇక దీంతో పాటు టింటెడ్లో ఇంకొక ఆప్షన్ అయితే చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ మనకి ఒక పెన్ మార్క్ అయితే కనబడుతుంది కదా. సో దీనికి సంబంధించి ఏంటంటే మీరు వాల్పేపర్ ఏదైనా పెట్టుకుంటారు కదా. సో వాల్పేపర్ సంబంధించి మీరు ఏదైనా ఈ కలర్ కావాలనుకున్నాను అనుకోండి. సో చూడండి, ఇక్కడ మనకి సపోజ్ రెడ్ ఆప్షన్ ఉంది. సో ఈ విధంగా అనమాట. బ్లాక్ ఆప్షన్ ఉంది, వైట్ ఆప్షన్. మీకు నచ్చినటువంటి కలర్ని సెలెక్ట్ చేసుకుని అదే కలర్లో ఐకాన్స్ వచ్చేటట్టు ఇలా మార్చుకోవచ్చు. మీకు ఏదైతే ఇష్టమైతే అనిపిస్తుందో సో దాని ప్రకారం ఏదైతే నడుచుకుంటుంది గైస్. ఇలా ఈ టింటెన్లో ఈ యాప్ సంబంధించి కలర్స్ ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. ఇక దీంతో పాటు ఇక్కడ మనకి చిన్న సింబల్ అయితే ఇవ్వడం జరిగింది. సో అది సన్ సింబల్ లాగా కనబడుతుంది అనమాట. సో దాన్ని కనుక క్లిక్ చేస్తామంటే సేమ్ అనమాట. సో బ్యాక్గ్రౌండ్లో మనకి ఇంకొంచెం డార్క్ అయితే అవుతుంది. సో దీన్ని క్లిక్ చేస్తామంటే ఆటోమేటిక్గా లైట్ వర్షన్ కూడా మనకి ఎనేబుల్ చేయడం జరుగుతుంది. సో ఇంకా కొంచెం క్లియర్గా అయితే కనబడుతుంది గైస్. ఐకాన్స్ అనేవి హైలైట్ అవ్వడం జరుగుతుంది. సో దాన్ని ఆన్ చేసుకున్నామంటే మీకు ఏదైతే కన్వీనియంట్ కనిపిస్తుందో దాని ప్రకారం ఇక్కడైతే నడుచుకోవచ్చు గైస్. ఇక దాని తర్వాత లాక్ స్క్రీన్ యాప్ రీప్లేస్మెంట్ కూడా ఒక మంచి ఆప్షన్ ఇచ్చారు. సో లాక్ స్క్రీన్ మీద క్లిక్ చేస్తామంటే ఇక్కడ మనకి కస్టమైజ్ చేసుకోవడానికి, అంటే ఇక్కడ ఇంతకుముందు ఐకాన్స్ అనేవి ఇప్పుడు మనకి ఫ్లాష్ లైట్, తర్వాత ఇక్కడ కెమెరా అయితే ఇచ్చారనమాట. ఇప్పుడు మీరు గమనించారంటే నేను ఇక్కడ డైలీ ఏంటి అప్లికేషన్ ఇన్స్టాల్ అయితే చేసుకున్నా. సో మీరు కావాలంటే దీన్ని ఈ విధంగా క్లిక్ చేస్తామంటే ఆటోమేటిక్గా అప్లికేషన్ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇక్కడ ప్లస్ ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తామంటే మీకు నచ్చినటువంటి అప్లికేషన్ కావచ్చు, ఐకాన్ కావచ్చు, లేదంటే సెట్టింగ్ కావచ్చు, ఇక్కడ మనం ఈజీగా ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు గైస్. సో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. చూడండి, షార్ట్ కట్ బోర్డ్ పెట్టుకోవచ్చు, క్యాలిక్యులేటర్ కావచ్చు,
అలారం సెట్ చేసుకోవచ్చు. డార్క్ మోడ్ మన థీమ్ మనకి లైట్ మోడ్ డార్క్ మోడ్ రావాలనేది ఇన్స్టెంట్గా అక్కడ సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా అనమాట. స్కాన్ కోడ్ కావచ్చు, టార్చ్ కావచ్చు, టైమర్, స్కాన్ కోడ్, ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి గైస్. మీకు నచ్చినటువంటి ఆప్షన్ని డైరెక్ట్గా ఇక్కడ నుంచే మీరైతే ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక ఓపెన్ యాప్ అయితే తీసుకున్నా. ఓపెన్ యాప్ మీద క్లిక్ చేస్తానంటే ఆటోమేటిక్గా మీకు అప్లికేషన్ చూస్ చేయమని అడుగుతుంది. ఇక్కడ నచ్చినటువంటి అప్లికేషన్ని మీరు సెలెక్ట్ చేసుకునేసి దాన్ని ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను జీమెయిల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకునేసి దాని మీద క్లిక్ చేస్తానంటే ఆటోమేటిక్గా అది మనకి లాక్ స్క్రీన్లో సెట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, నేను క్లోజ్ చేసుకున్నా. క్లోజ్ చేయగానే ఆటోమేటిక్గా జీమెయిల్ అయితే కనబడుతుంది. సో దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తానంటే ఆటోమేటిక్గా మనకు ఓపెన్ అయితే జీమెయిల్ అయిపోతుంది గైస్. ఇలా మీకు నచ్చిన ఆప్షన్ని ఈజీగా సెట్ కూడా చేసుకోవచ్చు. ఇక దాని తర్వాత మనకి iOS 18 సంబంధించి వాల్పేపర్స్ కొత్తగా ఇంట్రొడ్యూస్ అయితే చేస్తారు. దీనికోసం లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ ప్లస్ ఆప్షన్ కనబడుతుంది కదా, సో దీన్ని క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా వాల్పేపర్స్ కలెక్షన్స్లోకి మనం వెళ్ళిపోతాం. సో కింది స్క్రోల్ చేసామంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు. దీనికోసం మనకి నెట్ అనేది ఎప్పటికప్పుడు వర్క్ చేస్తూ ఉండాలి గైస్. సో కిందికైతే స్క్రోల్ చేయండి. ఇక్కడ iOS 18 కనబడుతుంది కదా, ఈ విధంగా మీరు స్క్రోల్ చేశారంటే ఒక 5 to 6 వాల్పేపర్స్ అయితే యాడ్ చేస్తారు. నచ్చినటువంటి వాల్పేపర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్ ఫిల్టర్ యాడ్ చేసుకొని మీకు నచ్చినటువంటి వాల్పేపర్ని ఇక్కడ నుంచే సెట్ అయితే చేసుకోవచ్చు. ఇక యాస్టీస్గా ఈ డెప్త్ ఆప్షన్ ఇవన్నీ కూడా మనకి ఇంతకుముందు ఉన్నటువంటి ఆప్షన్స్ అనమాట. ఇవన్నీ బెటర్గానే ఇంతకుముందు అయితే పనిచేస్తున్నాయి. ఇక దాని తర్వాత మనకి టైం ఫార్మాట్స్ ఇక్కడ కనబడుతున్నాయి కదా లాక్ స్క్రీన్లో, వీటి యొక్క చేంజెస్ కూడా మనం ఈజీగా అంటే కస్టమైజేషన్ చేసుకోవచ్చు. దీనికోసం ఫస్ట్ మనం లాంగ్ ప్రెస్ అయితే చేసిన తర్వాత మనకి లాక్ స్క్రీన్లో కస్టమైజేషన్ ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది కదా, సో కస్టమ్ మీద క్లిక్ చేసి ఇక్కడ లాక్ స్క్రీన్లో వెళ్ళిపోదాం. ఇక్కడ టైం మీద క్లిక్ చేసామంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఇక్కడ మనకి కనబడుతుంటాయి. ఫాంట్ మరియు ఇక్కడ చేంజెస్ అయితే జరుగుతున్నాయి గైస్. ఇక్కడ మీరు గమనించవచ్చు. కావాలంటే దాన్ని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోవచ్చు ఇలా. ఓకే, దానికి థిక్నెస్ అనేది ఈ విధంగా తగ్గుతూ ఉంటుంది. మీకు కావాలంటే థిక్నెస్ తర్వాత కలరు ఇలా చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. చూడండి, కలర్ యొక్క ఇంటెన్స్ కూడా ఇక్కడ మనం చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాల్పేపర్ తగ్గట్టు మీరు కలర్ కూడా ఇక్కడ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే చూడండి, దీంట్లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ కలర్ పికర్ ఉంది కదా, సో కలర్ పికర్ తీసుకునేసి మీకు నచ్చినట్టు కలర్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే స్పెక్ట్రమ్ ఉంటుంది, స్లైడ్స్ ఉంటాయి. సో కస్టమైజ్ చేసుకునే వాళ్ళకి అద్భుతమైనటువంటి వాల్పేపర్ డిజైన్స్ ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది గైస్. ఇక దీంతో పాటు ఇక్కడ లాంగ్వేజ్ కూడా ఇచ్చారనమాట. చూడండి, అరబిక్ లాంగ్వేజ్, తర్వాత వచ్చి బంగ్లా, తర్వాత వచ్చి దేవనాగరి. సో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని ఈజీగా పెట్టుకోవచ్చు. గుజరాతీ కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ లాంగ్వేజ్ కూడా చాలా ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. అలాగే తెలుగు కూడా ఇచ్చారు గైస్ ఇక్కడ. సో కింది స్క్రోల్ చేసామంటే తెలుగు వస్తుంది, కానీ మనకి తెలుగు స్పష్టంగా రాదు కాబట్టి మనం ఇంగ్లీష్ని అయితే పెట్టుకుందాం. నేనైతే ఇక్కడ ఇంగ్లీష్ని అయితే ప్రిఫర్ చేస్తాను. యాక్చువల్గా ఇక్కడ మీరు ఒక గ్లిచ్ అయితే గమనించుకోవచ్చు. మనకి ఇంగ్లీష్ అయితే ఇక్కడ కనబడేమో, ఇక్కడ అరబిక్ లేదా వెస్టర్న్ క్లిక్ చేస్తుంటే అప్పుడు మాత్రమే మనకి యాక్చువల్గా ఈ టైం ఫార్మాట్ అనేది 5:39 ఎగ్జాక్ట్గా కనబడుతుంది గైస్. మనం వేరే లాంగ్వేజ్ సెట్ చేస్తామంటే మనకి అర్థం కూడా కాకపోవచ్చు. సో ఇది కూడా మనకి కొత్తగా ఇంట్రొడ్యూస్ అయితే చేశారు గైస్. ఇక దాని తర్వాత మనకి అప్లికేషన్ హైడ్ చేసుకోవడానికి ఫేస్ లాక్ కూడా ఎనేబుల్ చేయడం జరిగింది. సో దీనికోసం ఏదో ఒక అప్లికేషన్ అయితే ఇక్కడ తీసుకుందాం. సపోజ్ ఇక్కడ నేను మ్యాప్స్ అయితే ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేస్తున్నా. లాంగ్ ప్రెస్ చేయగానే ఇక్కడ మనకు రిక్వైర్ ఫేస్ ఐడి అయితే కనబడుతుంది. సో దీన్ని క్లిక్ చేస్తామంటే ఆటోమేటిక్గా రిక్వైర్ ఫేస్ ఐడి అయితే తీసుకుంటుంది. మరి మన ఫేస్ ఆటోమేటిక్గా స్కాన్ చేస్తుంటుంది. ఇప్పుడు కనుక దాన్ని ఓపెన్ చేయడానికి వెళ్ళానంటే ఆటోమేటిక్గా అది మనకి ఫేస్ ఐడి అయితే అడుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, నేను పక్కకి అయితే వస్తున్నా, ఆటోమేటిక్గా ఫేస్ ఐడి రిక్వైర్డ్ అని కనబడుతుంది. సో దీంతో పాటు ఇక్కడ ఫేస్ ఐడితో పాటు ఇక్కడ యాప్ని హైడ్ కూడా చేసుకోవచ్చు. దీనికోసం ఫస్ట్ ఇక్కడ డిడెంట్ రిక్వైర్డ్ ఫేస్ అయితే క్లిక్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ ఇంకొక ఆప్షన్ అయితే కనబడుతుంది మనకి. రిక్వైర్ ఫేస్ ఐడి మీద హైడ్ అండ్ రిక్వైర్ ఫేస్ ఐడి కనబడుతుంది కదా, సో దాన్ని క్లిక్ చేస్తామంటే ఆటోమేటిక్గా అప్లికేషన్ మనకి హైడ్ కూడా అయిపోతుంది. హైడ్ యాప్ మీద క్లిక్ చేస్తామంటే చూసారా, మనకి అప్లికేషన్ అయితే డిలీట్ అవ్వలేదు, జస్ట్ హైడ్ అయితే అయ్యింది. మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ మొత్తాన్ని ఈ విధంగా స్వైప్ చేసినట్టయితే ఇక్కడ యాప్ లైబ్రరీ ఓపెన్ అవుతుంది. సో యాప్ లైబ్రరీలో ఈ విధంగా మనకి మొత్తం అంతా కూడా డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో కస్టమ్గా మనకి ఇక్కడ యాప్ యొక్క కేటగిరీస్ డిజైన్ చేశారు. సో కిందకి స్క్రోల్ చేస్తామంటే ఇక్కడ హిడెన్ అనేది కనబడుతుంది. సో దాన్ని ట్యాప్ చేస్తామంటే ఆటోమేటిక్గా అప్లికేషన్ అయితే ఇప్పుడు ఓపెన్ అవుతుంది గైస్. మరి దాన్ని క్లిక్ చేసుకుని అప్లికేషన్ అయితే ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు. మరి అన్హైడ్ చేయాలంటే సింపుల్గా దాన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ మనకి ఫేస్ ఐడి తీసుకుంటుంది. మరి దాన్ని లాంగ్ ప్రెస్ చేసినట్టయితే ఈ విధంగా మనకు డిడెంట్ రిక్వైర్ ఫేస్ ఐడి కనబడుతుంది. సో దాన్ని క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా అది మళ్ళీ మనకి నార్మల్ పొజిషన్లోకి అయితే వచ్చేస్తుంది గైస్. మళ్ళీ యాప్ లైబ్రరీలో వెళ్ళి మరి మ్యాప్స్ అని మనం టైప్ చేసామంటే ఆటోమేటిక్గా గూగుల్ మ్యాప్స్ అయితే మనకు కనబడుతుంది గైస్. సో ఇలా అప్లికేషన్ హైడ్ చేసుకొని మళ్ళీ మీరు అన్హైడ్ కూడా చేసుకోవచ్చు గైస్. ఇక్కడ అప్లికేషన్స్ మనం విడ్జెట్ లాగా మార్చుకునేటువంటి బెస్ట్ ఆప్షన్ అయితే ఇచ్చారనమాట. డైరెక్ట్గా మనం అప్లికేషన్ని లాంగ్ ప్రెస్ చేసుకొని దాన్ని విడ్జెట్ లాగా మార్చుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఇప్పుడు యూట్యూబ్ ఉంది కదా, సో దీన్ని లాంగ్ ప్రెస్ అయితే చేస్తాను. లాంగ్ ప్రెస్ చేయగానే ఎడిట్ హోమ్ స్క్రీన్ కింద మనకి ఆప్షన్స్ అయితే కనబడుతుంటాయి కదా. సో మీకు నచ్చినటువంటి ఆప్షన్ని మీరు ఇక్కడ ఎనేబుల్ చేసుకోవచ్చు. సో సపోజ్ దీన్ని క్లిక్ చేశానంటే ఆటోమేటిక్గా అదొక విడ్జెట్ లాగా అయితే మారిపోతుంది. సో ఐకాన్స్ అని కూడా పెద్దగా ఇవ్వడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఇక్కడ క్యాలెండర్ కావచ్చు, లేదంటే మనకి వెదర్ కావచ్చు, విడ్జెట్స్ లాగా వర్క్ చేస్తున్నాయి కదా, అలా మనకు యూట్యూబ్ అప్లికేషన్ మారిపోతుంది గైస్. సో దాన్ని మళ్ళీ నార్మల్ మోడ్లోకి తీసుకొని రావాలంటే లాంగ్ ప్రెస్ చేసి యాస్టీస్గా ఈ విధంగా అయితే క్లిక్ చేయండి.
మళ్ళీ మన ఐకాన్స్తో పాటు అది ఎక్కడైతే ఉందో అక్కడికి మనకి రీప్లేస్ అయితే అయిపోతుంది. ఇక దీంతో పాటు మనకు విడ్జెట్ యొక్క కస్టమైజేషన్ కూడా మంచిగా అయితే ఉంటాయి. సో ఇలా లాంగ్ ప్రెస్ అయితే చేయండి. లాంగ్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ మీరు గమనించారు కదా, సో విడ్జెట్స్ని మనం సింపుల్గా చిన్న కూడా చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా డ్రాగ్ చేసుకుని పెద్ద కూడా చేసుకోవచ్చు. సో ఇటువంటి ఆప్షన్స్ కూడా మనకి ఎనేబుల్ అయితే చేస్తారు. మీకు నచ్చినటువంటి విడ్జెట్ని ఇలా అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. సో వద్దనుకున్నట్టయితే దాన్ని మళ్ళీ నార్మల్ పొజిషన్కే ఇలా అయితే సెట్ చేసుకోవచ్చు గైస్. సో అద్భుతంగా ఇది కూడా డిజైన్ చేశారు. ఇన్ఫాక్ట్ ఇవన్నీ కూడా ఆండ్రాయిడ్లో ఉన్నటువంటి ఫీచర్సే, కానీ ఐఓఎస్లో లేటెస్ట్ 18లో వచ్చిన తర్వాత మాత్రమే ఈ ఫీచర్స్ మనకి ఎనేబుల్ చేయడం జరిగింది. ఇక దీంతో పాటు మనకి విడ్జెట్స్లోనే కొత్త విడ్జెట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఇక్కడ ఎడిట్లో వెళ్ళిన తర్వాత యాడ్ విడ్జెట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇందులో మనకి రకరకాల విడ్జెట్స్ అనేవి యాడ్ అయితే చేస్తారు. ఇన్ఫాక్ట్ మనకి ఇంతకు ముందు అంటే iOS 17లో కొన్ని తక్కువ విడ్జెట్స్ అయితే వచ్చావన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ గేమ్ సెంటర్ కావచ్చు, ఇవన్నీ కూడా మంచి మంచి ఐకాన్స్తో మంచి లుక్ ఇచ్చుకుంటూ, అంటే మనకి వైబ్రెంట్ కలర్ ఇచ్చుకుంటూ కొన్ని విడ్జెట్స్ అయితే యాడ్ చేస్తారనమాట. ఇవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీకు నచ్చిన విడ్జెట్ని ఇక్కడ నుంచే డైరెక్ట్గా యాడ్ కూడా చేసుకోవచ్చు. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ iOS 18లో మనం గమనించిన విషయం ఏంటంటే కంట్రోల్ సెంటర్. సో కంట్రోల్ సెంటర్ని మనం ఈజీగా కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. బెస్ట్ ఐకాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇన్ఫాక్ట్ సర్కిల్ లాంటి ఐకాన్స్ అయితే ఇచ్చారనమాట. రౌండ్ సర్కిల్ బాగా అయితే ఉంటుంది కదా చూడడానికి. ఇక దీంతో పాటు కస్టమైజ్ చేస్తే చాలా అద్భుతంగా ఇచ్చారనమాట. సో లాంగ్ ప్రెస్ చేసామంటే ఈ విధంగా మనకి ఒక మొత్తం ఐకాన్ అనేది ఈ విధంగా టాప్లో అయితే వచ్చేస్తుంది. మనకు నచ్చిన విధంగా దాన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసామంటే కింద మనకు ఈ విడ్జెట్స్ అన్ని కూడా మనకి కస్టమైజ్ మోడ్లోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ నుంచి మనకు నచ్చిన విడ్జెట్ని పైకి కిందికి విధంగా స్క్రోల్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు నచ్చినటువంటి ప్లేస్లో ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు గైస్. మరి అద్భుతంగా డిజైన్ చేసుకోవాలనుకుంటే కొద్దిగా ఓపిక అయితే మీకు ఉండాల్సి ఉంటుంది. ఇక దాంతోపాటు ఇక్కడ విడ్జెట్స్ని ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసుకొని ఈ విధంగా డ్రాగ్ చేస్తామంటే దాని పేరు కూడా వచ్చేస్తుంది. ఇంతకుముందు మనకి స్క్రీన్ రికార్డింగ్ పేరు లేకపోయింది, ఇప్పుడైతే వచ్చేస్తుంది. సో ఇలా అనమాట చూడండి, డార్క్ థీమ్ లేదంటే డార్క్ మోడ్, ఈ విధంగా మీకు నచ్చినటువంటి విడ్జెట్ని ఇలా లాంగ్ ప్రెస్ చేసుకొని ఈజీగా కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. మరి దాంతోపాటు ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ కంట్రోల్ ఆప్షన్ కనబడుతుంది. సో దాన్ని క్లిక్ చేస్తామంటే మీ యొక్క iMobile సంబంధించి నెంబర్ ఆఫ్ విడ్జెట్స్ తర్వాత వచ్చి కంట్రోల్స్ కూడా ఇక్కడ యాడ్ చేస్తారు. ఇన్ఫాక్ట్ అప్లికేషన్ సంబంధించి లేదంటే సెట్టింగ్స్ సంబంధించి మంచి మంచి ఫీచర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీకు నచ్చిన దాన్ని సింపుల్గా ట్యాప్ చేసుకొని అక్కడ మీరు యాడ్ కూడా చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ డైరెక్ట్గా ఐ ట్రాకింగ్ అయితే యాడ్ చేస్తున్నా. సో ఇక్కడైతే వచ్చేసింది. మళ్ళీ దీనికి కావాలంటే ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసుకొని పేరు కూడా వచ్చేటట్లు ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా డ్రాగ్ చేస్తామంటే ఆటోమేటిక్గా అన్ని కూడా మనకు ఒకటే చోట కనబడుతుంటాయి. సో ఈ ఫీచర్ అయితే మనకి బెస్ట్ అనమాట. మరి కస్టమైజేషన్ చేసుకోవడానికి యాప్స్ తర్వాత కంట్రోల్ ప్యానల్ సెట్ చేసుకోవడానికి ఇప్పుడు వచ్చినటువంటి iOS 18 సూపర్గా అయితే వర్క్ చేస్తుంది. ఇక దీనిలోనే మనకి లేటెస్ట్గా పవర్ ఆఫ్ బటన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది టాప్లో. అంటే మనకి మనం పవర్ బటన్ తర్వాత వచ్చి ఈ వాల్యూమ్ బటన్స్ని లాంగ్ ప్రెస్ చేసిన పని లేకుండా డైరెక్ట్గా పవర్ బటన్ ఇచ్చారు. మళ్ళీ దాన్ని క్లిక్ చేస్తే అది వర్క్ అయితే అవ్వదు. సో సింపుల్గా దాన్ని ట్యాప్ చేసి పెట్టుకోవాలి. ట్యాప్ చేసి పెట్టుకున్నట్టే ఈ విధంగా మనకి స్లైడ్ ఆప్షన్ అయితే ఇచ్చారనమాట. ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి పవర్ ఆఫ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అయితే మనకి పనిచేస్తుంది గైస్. ఈ దీని తర్వాత మనం టార్చ్ బటన్ గురించి అయితే స్పెషల్గా మాట్లాడుకోవాలి. ఇక్కడ టాప్లో మీరు గమనించారంటే టార్చ్ బటన్ అయితే మనకి ఎనేబుల్ చేయడం జరిగింది. సో ఇక్కడ క్లిక్ చేసామంటే టార్చ్ ఆన్ అయిపోయింది కదా. కానీ దీంట్లో యానిమేషన్ సూపర్గా అయితే ఉంటాయి. చూసారా, మనకి ఇంటెన్సిటీ అనేది తగ్గించుకోవచ్చు, అలాగే ఇంటెన్సిటీ అనేది పెంచుకోవచ్చు. గైస్ ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే నా మొబైల్లో యాక్చువల్గా ఇక్కడ మనము హారిజెంటల్గా ఈ విధంగా స్వైప్ చేస్తామంటే దీని యొక్క ఇంటెన్సిటీ అనేది చాలా థిక్గా మారిపోతుందన్నమాట. సో అది డైరెక్ట్గా ఒక లైట్ చిన్న లేజర్ లైట్ పడ్డట్టే పడుతుంది. కానీ నాకు ఈ విధంగా హారిజెంటల్ కాకుండా వర్టికల్గా మాత్రమే వర్క్ అవుతుంది. సో కొన్ని మొబైల్స్కి నేను అబ్జర్వ్ చేశాను, వర్టికల్గా పనిచేస్తుందో అలాగే హారిజెంటల్ కూడా పనిచేస్తుంది. బట్ మీ మొబైల్ ఎలా పనిచేస్తుందో ఒకసారి కామెంట్ అయితే ఇచ్చేయండి. నాకైతే ప్రజెంట్కి ఈ విధంగా అయితే వర్క్ చేస్తుంది. సో ఇలా మనం టార్చ్ లైట్ని ఆన్ చేసుకుని ఇలా ఆఫ్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నుంచి ఆన్ కూడా చేసుకోవచ్చు గైస్. ఇక దీంతో పాటు నేను అబ్జర్వ్ చేసిన ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఇక్కడ మనం వాల్యూమ్ బటన్స్ ప్రెస్ చేసినప్పుడు దానికి ఒక చిన్న యానిమేషన్ అయితే ప్లే అవుతుంది. సో ఇక్కడ గమనించవచ్చు చూడండి, ఇక్కడ చూసారా, మీకు అర్థమవుతుందో లేదో, మీరు ప్రెస్ చేసినప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ వాల్యూమ్ బటన్ ప్రెస్ చేసిన ప్రతిసారి ఇక్కడ చిన్న బెజల్ అనేది లోపలికి పుష్ అవుతుంది అనమాట. సో ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేయనటువంటి యానిమేషన్ గైస్, చాలా సూపర్గా అయితే కనిపిస్తుంది. ఇది ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది అండి, చాలా అద్భుతంగా ఈ ఫీచర్ అయితే పనిచేస్తుంది. మంచి యానిమేషన్ అయితే ఇక్కడ ఇచ్చారు గైస్. ఇన్ఫాక్ట్ అవి ప్లే అయినప్పుడు మనకి పుష్ అయితే అవుతుంది అనమాట. సింపుల్గా ఈ స్క్రీన్లోకి బెజల్ అనేది లోపలికి ఈ విధంగా పుష్ అవుతూ ఉంటుంది. ఇటువంటి యానిమేషన్ అయితే దీంట్లో అమేజింగ్ అని చెప్పుకోవచ్చు గైస్. ఇక నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే మనకి సెట్టింగ్స్లో ఈ విధంగా ఓపెన్ చేస్తామంటే ఇలా స్క్రోల్ చేసినప్పుడు మన మొబైల్ ఉన్నటువంటి ప్రతి అప్లికేషన్ కూడా కింద అయితే కనపడేది. సో అలా కాకుండా iOS 18లో మనకి మంచిగా డిజైన్ అయితే చేస్తారు. కేవలం మనం కస్టమైజేషన్ చేసుకోవడానికి సెట్టింగ్స్ ఏవైతే ఉంటాయో కంట్రోల్స్ అవన్నీ కూడా ఓన్లీ సెట్టింగ్స్ సంబంధించి మాత్రమే పార్ట్స్ అని పెట్టారనమాట. కిందికి ఒక యాప్స్ అనే కేటగిరీ అయితే ఇవ్వడం జరిగింది. సో దాన్ని క్లిక్ చేసినప్పుడు మాత్రమే మన మొబైల్లో ఇన్స్టాల్ అయినటువంటి అన్ని అప్లికేషన్స్ ఇక్కడైతే కనబడుతుంటాయి. సో ఒక కేటగిరైజ్ చేయడం జరిగింది. ఇదైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు మనకి వరస్ట్గా అన్ని ఇక్కడే కనబడేవి గైస్. ఇన్ఫాక్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేసామంటే ఇలా స్క్రోల్ చేస్తూ వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. మనకి అప్లికేషన్ ఏంటి, సెట్టింగ్ ఏంటి అని కొంచెం కన్ఫ్యూజన్గా అయితే ఉండేది. ఇలా ఇప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్ట్గా యాప్స్కి సంబంధించి ఒక కేటగిరీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కేటగిరీ ఇచ్చేసిన తర్వాత
ప్రతి అప్లికేషన్ని మనం డైరెక్ట్గా యాప్స్లోకి వెళ్ళి ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. ఇక దీంతో పాటు ఈ లుక్ కూడా చాలా అద్భుతంగా అయితే అనిపించింది నాకు. ఎందుకంటే ఇక్కడ ఐకాన్స్ కొన్ని చేంజెస్ అయితే చేస్తారు, కొన్ని వైబ్రెంట్ అలాగే ఎలిగెంట్ లుక్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది గైస్. ఇవి మీరు చూస్తే కానీ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక దీంట్లోనే మనం యాప్స్ సంబంధించి కిందికి స్క్రోల్ చేస్తామంటే ఇక్కడ హిడెన్ యాప్స్ అయితే కనబడుతుంటాయి. ఇన్ఫాక్ట్ మీకు హిడెన్ యాప్స్ ఆల్రెడీ ఇక్కడ యాప్ లైబ్రరీ అయితే చూపించాను. సో ఈ విధంగా స్క్రోల్ చేసినప్పుడు కింది స్క్రోల్ చేసామంటే ఇక్కడ హిడెన్ యాప్స్ అయితే కనబడుతుంటాయి. ఏమైనా యాప్స్ హైడ్ చేసామంటే ఇక్కడ కనబడుతుంటాయి. మరి అలాంటి ఫీచరే మనకి హిడెన్ యాప్స్ కూడా అంటే యాప్స్లో కూడా ఇవ్వడం జరిగింది. సో కింది స్క్రోల్ చేయగానే చివరిలో మనకి హిడెన్ యాప్స్ అయితే కనబడుతుంది. సో దాన్ని ఎనేబుల్ చేసుకున్నట్టయితే ఏమైనా యాప్స్ మీరు ఇన్స్టాల్ చేసి వాటిని హైడ్ చేసుకున్నారంటే ఇక్కడ అవి కనబడుతూ ఉంటాయి. దానికి ఫేస్ ఐడి ఎలా యాక్టివేట్ చేయాలో కూడా చూపించాను గైస్. ఇక దీని తర్వాత మనకి ఐక్లౌడ్కి సంబంధించి కూడా మంచిగా కస్టమైజేషన్స్ ఇచ్చారు. సో సెట్టింగ్స్లో వెళ్ళి కింది స్క్రోల్ చేస్తామంటే ఇక్కడ ఐక్లౌడ్ ఆప్షన్ అనేది కనబడుతుంది. సో ఐక్లౌడ్ యొక్క మెనూ కూడా చేంజ్ చేశారు. ఇంతకుముందు మనకి కొంచెం చూడడానికి కొంచెం వియర్డ్గా అనిపించేది, ఇప్పుడైతే మంచిగా కేటగిరైజ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఏమేమి ఐక్లౌడ్లో షేర్ చేసుకున్నారు, ఫొటోస్ కావచ్చు, డ్రైవ్స్ సంబంధించి, పాస్వర్డ్స్, నోట్స్, మెసేజ్ సంబంధించి, అలాగే మనకు రికమెండేషన్ ఏం చేస్తే అప్గ్రేడ్ ఏమైనా చేసుకోవాలి వద్దా, అలాగే స్టోరీ ఎంత ఉంది, ఇలా ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది గైస్. ఇన్ఫాక్ట్ స్టోరీ మీద క్లిక్ చేస్తామంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏ అప్లికేషన్ ఎంత మనకి యూటిలైజ్ చేస్తుంది మనకి స్టోరేజ్ అని చెప్పి. ఇక బ్యాక్ వచ్చామంటే కింది స్క్రోల్ చేస్తామంటే ఇంకా మీకు ఏమన్నా ఫీచర్స్ కావాలంటే వాటిని కూడా మనకి ఇక్కడ తీసుకోవడానికి ఆప్షన్ అయితే కనబడుతుంది. అలాగే ఐక్లౌడ్ బ్యాకప్ అనేది 4 hours ఏగో మనకి ఎప్పుడైతే జరిగింది, సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. ఇలా ఐక్లౌడ్ సంబంధించి కూడా మంచిగా కస్టమైజ్ చేసినటువంటి మెనూ అనేది ఇవ్వడం జరిగింది. ఇక దీంతో పాటు సెట్టింగ్ సంబంధించి మీరు గమనించారంటే ఐకాన్స్ చాలానే చేంజ్ చేస్తారు గైస్. iOS 17 సంబంధించి 18 సంబంధించి సెట్టింగ్స్ మెనూ కూడా చేంజ్ చేస్తారు. ఇన్ఫాక్ట్ జనరల్ ఆప్షన్ అనేది మనకి కొంచెం పైన అయితే ఉండేది, అలాగే సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా వేరే రకంగా ఉండేది. ఈ అబౌట్ సెక్షన్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉండేవి అనమాట. అన్నీ కూడా వెతుక్కోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాకుండా ఒక డిప్లొమాటిక్ ఫార్మాట్ ప్రకారం మనకి ఇవ్వడం జరిగింది గైస్. సో బెటర్గా మనకి ఇప్పుడైతే అనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ నేను ఈ ఐఫోన్ యూస్ చేయబట్టి ఒక 6 months అయితే అవుతుంది గైస్. అంతకుముందు నేను OnePlus 9 Pro మనకి ఫ్లాగ్షిప్ మొబైల్ అయితే యూస్ చేస్తాను. ఇన్ఫాక్ట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నా బాక్స్ కూడా ఇక్కడే పెట్టాను, OnePlus 9 Pro. మరి ఎవరైనా ఆండ్రాయిడ్ సంబంధించి ఫ్లాగ్షిప్ మొబైల్ యూస్ చేస్తారంటే మరి వాళ్ళు డైరెక్ట్గా ఈ iOS లేదంటే ఐఫోన్ తీసుకున్నారంటే ఖచ్చితంగా కొద్దిగా డిసప్పాయింట్ అయితే అవుతారు. నాకు కూడా అలాగే అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ 60 Hz రిఫ్రెష్ రేట్ గైస్. ఇన్ఫాక్ట్ నాకు OnePlus 9 Pro 120 Hz రిఫ్రెష్ రేట్ ఉండేది. సింపుల్గా అలా స్క్రోల్ చేస్తే ఆటోమేటిక్గా అన్నీ కూడా ఒక్క ఉదుటిన వెళ్ళిపోయావు అనమాట. సింపుల్గా పైనుంచి కింద వరకు ఈ విధంగా స్క్రీన్ ఆగేదే కాదు. కానీ ఈ iOS 18 ఇన్స్టాల్ చేసిన తర్వాత రిఫ్రెష్ రేట్ అయితే చాలా బెటర్గా పర్ఫామ్ అయితే చేస్తుంది. చాలా ఇంప్రూవ్మెంట్ అయితే చేశారు గైస్ వీళ్ళు. ఇంతకుముందు ఇలా ఏదైనా ఇప్పుడు సపోజ్ ఫొటోసే కావచ్చు, ఫొటోస్ ఇలా స్క్రోల్ చేశారంటే చూడండి ఇప్పుడు కూడా కొంచెం వీడియోగానే అనిపిస్తుంది ఫోటోలో. కానీ మీరు కనుక ప్రో మోడల్స్ యూజ్ చేశారంటే అల్టిమేట్గా 120 రిఫ్రెష్ రేట్తో మీకు సూపర్గా అయితే అనిపిస్తుంది గైస్. సో ఈ iOS 18 అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా ఫీచర్స్ అయితే కొంచెం బెటర్గానే దీంట్లో అయితే పర్ఫామ్ చేస్తున్నాయి. స్పీడ్ కూడా మొబైల్ స్పీడ్ చాలా అల్టిమేట్గా ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. ప్రతి ఒక్క అప్లికేషన్ కావచ్చు, యానిమేషన్ కావచ్చు, ఇంతవరకు నేనైతే ఎటువంటి బగ్స్ కూడా నేనైతే ఐడెంటిఫై చేయలేదు. చూద్దాం మరి, ఇంకా ఇన్స్టాల్ చేసి ఆల్మోస్ట్ 1 week కూడా కాలేదు. మరి దీని తర్వాత ఏమన్నా ఫీడ్బ్యాక్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇక దీని తర్వాత మనం ఫాంట్స్ గురించి మాట్లాడుకోవాలి. సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే ఇక్కడ జనరల్ ఆప్షన్ వెళ్ళండి. జనరల్ ఆప్షన్ వెళ్ళినట్టయితే కింద స్క్రోల్ చేసినామంటే ఇక్కడ మనకి ఫాంట్స్ ఆప్షన్ అయితే కనబడతాయి. సో ఫాంట్స్ ఆప్షన్లో మనకి 2 రకాల ఫాంట్స్ అయితే కనబడుతున్నాయి. మొదటిది మై ఫాంట్స్ అని చెప్పి, ఇన్ఫాక్ట్ నేను ఏ ఫాంట్ కూడా ఇక్కడ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోలేదు. మీరు చేసుకున్నట్టయితే ఇక్కడ కనబడుతుంటాయి. ఇక సిస్టమ్ యాప్స్లో వెళ్ళామంటే ఇందులో మనకు నెంబర్ ఆఫ్ ఫాంట్స్ అయితే ఇచ్చారు గైస్. ఇక్కడ ఇన్స్టాల్ ఫాంట్స్ అని కనబడుతుంటాయి. సో ఇవన్నీ కూడా ఇన్స్టాల్ అయినటువంటి ఫాంట్స్ అనమాట. మరి డౌన్లోడ్ చేసుకోవాల్సిన ఫాంట్స్ని ఇక్కడ మీరు డౌన్లోడ్ ఆప్షన్ అయితే కనబడుతుంటుంది. సో ఇందులో మీకు నచ్చిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను ఏదో ఒక శాంపుల్ ఫాంట్ అయితే ఇక్కడ ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తాను. ఒక బుక్ యాంటికా అని చెప్పి ఈ విధంగా డౌన్లోడ్ చేస్తున్నా. డౌన్లోడ్ అయితే అవుతున్నాయి, కానీ అవైతే అప్లై అయితే అవ్వట్లేదు గైస్. మీరు గమనించవచ్చు, మీకు లైవ్లో అయితే చూపిస్తాను. సపోజ్ దీన్ని డౌన్లోడ్ అయితే చేశాను. చేసిన తర్వాత దీన్ని ఎలా అప్లై చేయాలనేది యాక్చువల్గా ఇక్కడైతే నాకు ఇన్ఫర్మేషన్ లేదు. జస్ట్ ఈ విధంగా అయితే రెగ్యులర్లో ఈ విధంగా కనబడుతుంది అనమాట. మరి ఇటాలిక్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు ఫాంట్ ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు ఎలా కనబడుతుందని చెప్పి. కానీ ఇన్స్టాల్ అయిన తర్వాత దాన్ని ఎలా అప్లై చేయాలనేది ఇక్కడైతే ఎగ్జాక్ట్గా కనబడట్లేదు. సో ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏమైనా ఉందేమో చూద్దాం. సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిమూవ్ ఆప్షన్ అయితే ఉంది, కానీ ఎగ్జాక్ట్గా మనకి ఇన్స్టాల్ ఆప్షన్ తర్వాత యూజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఇక్కడ కనబడట్లేదు. మేబీ ఇది బగ్ అయి ఉండొచ్చు. ఇప్పుడైతే నేను చెప్తున్నా, మరి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎలా అప్లై చేయాలనేది నెక్స్ట్ అప్డేట్లో ఏమైనా వస్తుందేమో చూద్దాం. బేసిక్గా దాని తర్వాత మనకి బ్యాటరీకి సంబంధించి కూడా మంచి ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారు. అలాగే కొన్ని ఆప్షన్స్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఇన్ఫాక్ట్ బ్యాటరీలో వెళ్ళిన తర్వాత ఇక్కడ మంచి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏ అప్లికేషన్ ఎంత యూజ్ చేస్తుంది అనేది ఇంతకుముందు ఇన్ఫాక్ట్ మనకు కూడా తెలిసేది. కానీ ఇక్కడ ఛార్జింగ్ మీద క్లిక్ చేస్తానంటే ఇక్కడ ఇన్ఫాక్ట్ iOS 15 నేను 15+ అయితే యూజ్ చేస్తున్నాను కదా. నాకు తెలిసి iOS 15 నుంచి అప్గ్రేడెడ్ వర్షన్స్లో మొబైల్స్లో మాత్రమే, అంటే మోడల్స్లో మాత్రమే ఇలా మనకి ఛార్జింగ్ లిమిట్ సెట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇచ్చారనమాట. మరి కొంతమందికి ఈ ఆప్షన్ ఇంకా ఎనేబుల్ కాలేదని చెప్తున్నారు. మరి ఇది ఎంతమందికి వచ్చింది ఏంటి అనేది మీరు ఎగ్జాక్ట్గా అయితే చెప్పాల్సి ఉంటుంది. మరి ఇక్కడ ఛార్జ్ లిమిట్ అనేది నేను ఎప్పుడు కూడా 80% అయితే పెట్టుకుంటా గైస్. ఇన్ఫాక్ట్ ఇది స్మూత్గా అయితే రన్ అవ్వట్లేదు.
ఎలా ఉంటుందంటే సింపుల్గా డాట్స్ వరకు రన్ అవుతుంది గైస్. మరి ఈ యానిమేషన్ ఇంతనో లేదంటే ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ చేస్తారో చూడాల్సి ఉంది. సపోజ్ మీరు 100% పెట్టుకున్నారు అనుకోండి, ఓకే 100% పెట్టుకున్న తర్వాత అప్పుడు మాత్రమే కింద మనకి ఆప్టిమైజ్ బ్యాటరీ ఛార్జింగ్ అనేది ఇక్కడ కనబడుతుంటుంది, ఎనేబుల్ కూడా అవుతుంది గైస్. సపోజ్ దీన్ని కనుక మీరు మార్చారనుకోండి, సపోజ్ దీనికి క్లోజ్ చేసుకునేసి టర్న్ ఆఫ్ అని పెట్టిన తర్వాత మరి దీన్ని కనుక మీరు మార్చుకోవాలనుకుంటే అప్పుడు మాత్రమే ఈ ఆప్షన్ అయితే పనిచేస్తుంది. ఇక్కడ ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్ అనేది అప్పుడు డిజేబుల్ అయితే అవుతుంది. మరి 80% ఛార్జింగ్ లిమిట్ పెట్టుకోవడం అనేది చాలా బెటర్ ఆప్షన్ అనమాట. ఛార్జింగ్ ఎప్పుడు కూడా మనం పెట్టాల్సింది ఏంటంటే 20% అంటే తక్కువ ఉండకుండా పెట్టాల్సి ఉంటుంది. దాంతోపాటు 80% అంటే ఎక్కువ పెట్టకుండా ఉండాల్సి ఉంటుంది కదా. అప్పుడు మాత్రమే ఛార్జింగ్ అనేది అలాగే మనకి బ్యాటరీ అనేది ఎక్కువ రోజులు లాంగ్ లాస్టింగ్ కూడా వర్క్ అవుతుంది. ఇంకొక విషయం నేను గమనించింది ఏంటంటే మీరు ఎప్పుడైనా ఇక్కడ సెట్టింగ్స్లో వెళ్ళిన తర్వాత బ్యాటరీ ఆప్షన్లోకి వచ్చారనుకోండి, సపోజ్ ఇక్కడ బ్యాటరీ ఆప్షన్ వచ్చింది కదా, ఇక్కడ బ్యాటరీ ఆప్షన్ వచ్చిన తర్వాత ఇక్కడ ఛార్జింగ్ మోడ్ కానీ లేదంటే బ్యాటరీ హెల్త్ కానీ ఇలా కనబడుతూ ఉంటుంది. మరి మీరు బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ నార్మల్ దీని యొక్క డైరెక్ట్ బ్యాటరీ హోమ్ పేజ్లోనే మీరు ఏమన్నా ఛార్జింగ్ కేబుల్ ఇన్స్టాల్ చేశారంటే, అంటే ఛార్జింగ్ కేబుల్ ప్లగిన్ చేశారంటే మీరు డైరెక్ట్ యాపిల్ ఛార్జర్ కాకుండా వేరే ఛార్జర్ ఇన్స్టాల్ చేసినప్పుడు అంటే ప్లగిన్ చేసినప్పుడు ఇక్కడ స్లో మోడ్ ఛార్జింగ్ అనేది కనబడుతూ ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఇక్కడ నా దగ్గర లేదు కాబట్టి నేను పెట్టట్లేదు. మరి ఒకసారి మీరు గమనించండి, మీరు స్లో మోడ్ లేదంటే నాట్ సపోర్టెడ్ ఛార్జర్ పెట్టారంటే ఇక్కడ స్లో మోడ్ ఆప్షన్ అనేది మనకు లైట్ ఆరెంజ్ కలర్లో కనబడుతుంది. అది కూడా నేను అబ్జర్వ్ చేశాను. అదైతే మీరు ఒకసారి గమనించండి. ఈ ఆప్షన్ కూడా మనకి లేటెస్ట్ iOS 18లోనే ఎనేబుల్ చేశారు గైస్. ఇక దాంతోపాటు సెట్టింగ్స్లో మనకి సెర్చ్ ఆప్షన్స్ కూడా చాలా కస్టమైజ్ అలాగే సూపర్గా అయితే ఇవ్వడం జరిగింది. సింపుల్గా నేను సెర్చ్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా చూడండి సజెషన్స్ కూడా వస్తున్నాయి. జనరల్ కావచ్చు, సాఫ్ట్వేర్ అప్డేట్స్ కావచ్చు, అలాగే బ్యాటరీ కావచ్చు, చివరిగా బిట్ అప్డేట్స్. సో నేను ఎక్కువగా ఇవైతే ఇట్లా చేసుకుంటాను, నాకైతే ఇవి ఇవ్వడం జరిగింది. మరి ఎవరెవరికి ఏమేమి ఇస్తున్నారనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మీరు సెర్చ్ ఆప్షన్స్ కూడా మంచిగా ఎనేబుల్ అయితే చేస్తారు, కస్టమైజ్ చేస్తారు అనమాట. సపోజ్ సౌండ్ అని చెప్పి ఈ విధంగా టైప్ చేస్తాను అనుకోండి, సౌండ్ సంబంధించి ప్రతి ఒక్క ఆప్షన్ అనేది ఇక్కడే కనబడుతుంది గైస్. చాలా అద్భుతంగా ఇప్పుడైతే డిజైన్ చేశారు. ఇన్ఫాక్ట్ ఇంతకుముందు ఇలాంటి ఆప్షన్స్ అయితే కొన్ని వచ్చేవి కాదన్నమాట. సో నేను బీటా వర్షన్స్ అయితే యూజ్ చేసేటప్పుడు కొన్ని బగ్స్ అయితే చూశాను. ఇలా టైప్ చేసినప్పుడు వర్డ్ అనేది ఎగ్జాక్ట్గా ఆ ఫీచర్ అనేది నాకు కనబడకపోయేది. మరి ఆ గ్లిచ్ అనేది లేదంటే ఆ బగ్ అనేది ఇప్పుడైతే క్లియర్ అవడం జరిగింది. సో సూపర్గా ఇక్కడైతే మనకి సెట్టింగ్స్ అయితే పనిచేస్తున్నాయి. సెర్చ్ ఆప్షన్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు. ఇక దీని తర్వాత మనకి వైఫై సంబంధించి ఒక ఫీచర్ అయితే చెప్పుకోవాలి. అదేంటంటే మీరు వైఫై కనుక ఎనేబుల్ చేసుకున్నట్టయితే, అలాగే మీరు వైఫై ఏదైనా యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఆ వైఫై ఇక్కడ ఐ బటన్ క్లిక్ చేస్తాం అనుకోండి, ఇక్కడ మనకి కింది స్క్రోల్ చేస్తామంటే ప్రైవేట్ వైఫై అడ్రస్ అనేది ఇక్కడ రొటేటింగ్ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేస్తారు. ఇన్ఫాక్ట్ వైఫై అడ్రస్ మనకి ఫిక్స్డ్ కాకుండా ఈ వైఫై అడ్రస్ ఎప్పటికప్పుడు రొటేట్ అయితే అవుతూ ఉంటుంది గైస్. సో ఇది ఎందుకంటే మీరు వైఫై అడ్రస్ ఎవరితో షేర్ చేసుకుని ఉంటారు, మరి షేర్ చేసుకున్నప్పుడు ప్రతిసారి వాళ్ళతో మనం షేర్ చేసిన అవసరం అయితే ఉండదు. మరి ఆ విధంగా కాకుండా వైఫై అడ్రస్ అనేది మనకు చేంజ్ అయితే అవుతుంది. సో దానికోసం రొటేట్ ఆప్షన్ అనేది మనం ఎనేబుల్ చేసుకోవాలి. ఇది ఒక బెస్ట్ సెక్యూరిటీ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. మరి అన్ని మొబైల్స్ మోడల్స్కి ఈ విధంగా ఈ రొటేటింగ్ ఆప్షన్ ఉందో లేదో డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. సో నేనైతే లేటెస్ట్ అయితే గమనించాను గైస్. ఇక దాని తర్వాత మనం మోస్ట్ ఇంపార్టెంట్గా మాట్లాడుకోవాల్సింది ఫొటోస్ గురించి. సో ఫొటోస్ కనుక క్లిక్ చేస్తామంటే ఇక్కడ కస్టమైజ్ అయినటువంటి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే కనబడుతుంటాయి. టాప్లో మీరు గమనించాలంటే ఫొటోస్ కనబడుతుంది. సో ఎన్ని ఐటమ్స్ అయితే నా మొబైల్లో స్టోర్ అయి ఉన్నాయో అది కనబడుతుంది. ఇక దీని తర్వాత మనకి సెర్చ్ ఆప్షన్ తర్వాత సెలెక్ట్ అయితే కనబడుతుంది. సో సెర్చ్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ సెర్చ్ యువర్ లైబ్రరీ కనబడుతుంది. చూడండి, ట్రిప్స్ అంటే మీరు ఏమన్నా నేమ్ ఇచ్చుకున్నారు అనుకోండి, ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు. అలాగే సుమంతపల్లి మా ఊరు పేరు కనబడుతుంది. సో మీరు ఏదైనా ఊరికి విజిట్ చేశారంటే ఆ లొకేషన్ సంబంధించి కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఆటమ్ సంబంధించి అంటే స్పెసిఫిక్గా మీరు ఏమన్నా దానికి అంటే మీరు ఏదైనా సీజన్ సంబంధించి రైనీ సీజన్ కావచ్చు, లేదంటే సమ్మర్ సీజన్ కావచ్చు, ఇలా సీజన్స్లో తీసుకున్న ఫొటోస్ కూడా ఇలా సెర్చ్ అయితే చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మా ఊరి పేరు అయితే ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేయగానే ఆటోమేటిక్గా ఎక్కడైతే నేను ఫోటో తీసుకున్నానో సో దానికి సంబంధించి మొత్తం అని కూడా వచ్చేస్తాను. మరి చూడండి, టాప్ రిజల్ట్స్ కావచ్చు, 595 రిజల్ట్స్ అయితే ఇక్కడ సెర్చ్ చేయడం జరిగింది. సో ఇదైతే నాకు బెటర్గా అనిపించింది గైస్. ఇంక దీంతో పాటు మనకి కస్టమైజేషన్ నెంబర్ ఆఫ్ చేశారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చూడండి, ఇక్కడ ఇయర్స్కి సంబంధించి ఓకే ఏ ఇయర్లో మనం ఫొటోస్ అయితే తీసుకున్నాం, 23 కావచ్చు, 24 కావచ్చు. అలాగే మంత్స్కి ఎవ్రీ మంత్ చూడండి ఏ మంత్లో మనం ఎన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అలా అనమాట. ఇక దీంతో పాటు మనకి ఆల్ మీద క్లిక్ చేస్తామంటే మొత్తం అన్ని కూడా మెర్జ్ వస్తుంటాయి. ఇంకొక ఫీచర్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సెలెక్ట్ ఆప్షన్ అనేది ఇప్పుడు మనకి టాప్లో ఇవ్వడం జరిగింది. ఇన్ఫాక్ట్ ఇంతకు ముందు మనకి సెలెక్ట్ ఆప్షన్ రావాలంటే ఈ విధంగా కింది వరకు రావాల్సి ఉంటుందన్నమాట. కిందికి వచ్చినప్పుడు మాత్రమే సెలెక్ట్ ఆప్షన్ అయితే మనకి ఈ విధంగా ఎనేబుల్ చేయబడేది. ఇప్పుడైతే మీరు ఫొటోస్లో ఎక్కడున్నా సరే సెలెక్ట్ ఆప్షన్ డైరెక్ట్గా పైన కనబడుతుంది. సో దాన్ని ట్యాప్ చేసుకుని మీకు నచ్చినటువంటి ఫొటోస్ అని ఈ విధంగా సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు గైస్. ఇదైతే నేనైతే అబ్జర్వ్ చేశాను. ఇక దీని తర్వాత మనకి రీసెంట్ డేస్ అని చెప్పి కేటగిరీ చేశారు. సో కేటగిరీ చేయడం మాత్రం చాలా అల్టిమేట్గా అయితే చేశారు. నేను ఆండ్రాయిడ్ మొబైల్స్లో ఎక్కడ కూడా ఇటువంటి కేటగిరీస్ అయితే చూడలేదు. కానీ కొద్దిగా మనకి కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది కదా. ఇక్కడ మీరు చూసుకున్నారంటే ఫోటోస్ అనేవి ఉంటాయి. దాని తర్వాత రీసెంట్ డేస్ ఏమైనా తీసుకున్నట్టయితే థర్స్డే, ట్యూస్డే, 7 సెప్టెంబర్ ఇక్కడ డేట్స్ కూడా ఉంటాయి. ఇంకా పీపుల్ సంబంధించి సో ఎవరైనా సరే మీ యొక్క ఫొటోస్లో ఎవరైతే పీపుల్ ఉంటారో వాళ్ళ యొక్క ఫొటోస్ కూడా ఈ విధంగా కనబడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ఈ గూగుల్ సంబంధించి గూగుల్ ఫొటోస్లో ఇమేజెస్లో ఈ విధంగా ఆప్షన్స్ అయితే కనబడుతుంటాయి. అటువంటి ఫీచర్ ఇక్కడ మన ఐఫోన్లో అయితే తీసుకోవచ్చు. అలాగే పిన్నుడ్ కలెక్షన్స్
సో ఇక్కడ చూసుకోవచ్చు, వాటిని మాడిఫై చేసుకోవచ్చు. అలాగే మెమరీస్, మీరు ఏమైనా ఫంక్షన్ చేసుకున్నారా, లేదంటే ఏమైనా ఫంక్షన్కి అటెండ్ అయ్యారా, మీరు ఏమైనా మెమరీ అంటే ఇటువంటి మెమరీస్ ఏమైనా తీసుకున్నారా, ఈ విధంగా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటన్నిటి కూడా ఒక మెమరీ చేసుకుని అంటే ఒక సమ్మరైజ్ చేసుకుని ఒక వీడియో లాగా డిజైన్ చేయడం జరిగింది. అలాగే టిప్స్, మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళారా, సో దానికి సంబంధించి ఫీచర్డ్ ఫొటోస్ కావచ్చు. సో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి గైస్, ప్రతి ఒక్కటి కూడా ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అలాగే మీడియా టైప్స్ చూసుకోవచ్చు, ఫొటోస్, వీడియోస్, సెల్ఫీస్, లైవ్ ఫొటోస్ ఇలా డివైడ్ అయితే చేశారు. యూటిలిటీస్ మీద క్లిక్ చేసామంటే దీంట్లో ఒక స్పెషల్ ఫీచర్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. చూడండి, హిడెన్ ఫొటోస్ ఉండొచ్చు, అలాగే రీసెంట్ డిలీటెడ్ రిసిప్ట్స్ ఇలా నెంబర్ ఆఫ్ అయితే ఉంటాయి కదా, హ్యాండ్ రిటర్న్ కావచ్చు. దీంట్లో మనకి క్యూఆర్ కోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో క్యూఆర్ కోడ్స్ వల్ల మీ యొక్క మొబైల్లో ఏదైనా క్యూఆర్ కోడ్ మీరు ఏదైనా ఫోటో తీసుకుని పెట్టుకున్నాను అనుకోండి, మళ్ళీ దానికి వెతకాల్సిన పని లేకుండా ఆటోమేటిక్గా అయితే మనకి కేటగిరీ చేసి ఇవ్వడం జరిగింది. మీ మొబైల్ అటువంటి ప్రతి క్యూఆర్ కోడ్, ఏదైనా ఫోటోలో క్యూఆర్ కోడ్ ఉందనుకోండి, దాని ఖచ్చితంగా ఈ కేటగిరీ కిందకి ఇది తీసుకురావడం జరుగుతుంది. సో ఇలా మంచి మంచి ఫీచర్స్ ఈ ఫోటో సెక్షన్లో యాడ్ చేస్తారు గైస్. ఇక దాంతోపాటు ఫోటో ఎడిటింగ్ కూడా చాలా అద్భుతంగా అయితే డిజైన్ చేశారు. ఏదైనా ఒక ఫోటో తీసుకునేసి దాన్ని ఎడిట్ చేసుకోవడానికి కూడా మంచి మంచి ఫీచర్స్ అయితే దీంట్లో ఎనేబుల్ చేశారు. సపోజ్ శాంపుల్ కింద నేను ఫోటో అయితే తీసుకున్నా, ఇక్కడ మనకి 3 డాట్స్ అయితే కనబడుతుంది కదా మెనూ కింద. సో మెనూ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ మంచి ఆప్షన్స్ అయితే ఎనేబుల్ చేశారు. సపోజ్ క్రాప్ సెక్షన్ అయితే తీసుకోండి. క్రాప్ సెక్షన్లో ఇక్కడ మనకి కొలేజ్ అయితే ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. సో ఒక ఫ్రేమ్ అయితే డిజైన్ అవ్వడం జరిగింది. సో ఈ ఫ్రేమ్లో మీకు ఏ విధంగా అయితే దీన్ని డిజైన్ చేయాలనుకుంటున్నారో ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఓకే, హార్జెంటల్ ఆ తర్వాత వర్టికల్ అనేది ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. చూడండి, స్క్వేరు ఇక్కడ ఒక లాక్ సింబల్ అయితే కనబడుతుంది. సో లాక్ సింబల్ మనకి ఓకే అయినట్టయితే మనకు దాని మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా ఈ ఫ్రేమ్ మాత్రం లాక్ అవుతుంది. సో దాన్ని అన్లాక్ చేసుకోవాలంటే మళ్ళీ మీకు నచ్చినటువంటి ఆప్షన్ని దాన్ని అన్లాక్ చేసుకునేసి మీకు నచ్చినటువంటి ఫోటోని ఈ విధంగా డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేసుకోవచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే వచ్చారు. ఒకసారి మీరు కంప్లీట్గా చూసుకోండి గైస్, ఎందుకంటే నేను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసిపోయానంటే ఇప్పుడు చాలా టైం అయితే పడుతుంది కాబట్టి బ్రీఫ్గా చెప్పేస్తున్నాను అంతే. ఒకసారి మీరు ఇన్స్టాల్ అయిన తర్వాత ఫోటో సెక్షన్ వెళ్ళి డీటెయిల్గా చెక్ చేసుకోండి. ఏవైతే మీకు ఫీచర్ నచ్చాయో వాటిని కామెంట్ కూడా చేయండి గైస్. దీని తర్వాత మనకి వీడియోకి సంబంధించి వీడియో స్క్రబ్బర్ యాడ్ చేస్తారు. సపోజ్ వీడియో సెక్షన్లోకి అయితే వెళ్ళిపోతాం. మనం వీడియో సెక్షన్ వెళ్ళి ఏదో ఒక వీడియో తీసుకోవడానికి ట్రై చేద్దాం గైస్. ఇందులో మనకి మంచి ఆప్షన్స్ అయితే ఎనేబుల్ చేస్తారు. సపోజ్ దీన్ని తీసుకుందాం అనుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ చూసారా, ఇంతకుముందు మనకి ఫ్రేమ్స్ అయితే ఉండేవన్నమాట, కానీ ఇప్పుడు మనకి ఒక స్క్రబ్బర్ లాంటి విధంగా యాడ్ అయితే చేస్తారు. అంటే డ్రాగ్ చేసుకోవడానికి ఎనువుగా ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. మీకు నచ్చినటువంటి ఫ్రేమ్ దగ్గర మీరు ఈ విధంగా డ్రాప్ కూడా అంటే వాటిని ఈ విధంగా స్టాప్ కూడా చేసుకోవచ్చు అనమాట. కానీ ఇంతకుముందు మనకి ఫ్రేమ్ లాంటి ఆప్షన్ అయితే ఉండేది, ఇప్పుడు ఈ విధంగా డిజైన్ అయితే చేస్తారు. ఇక ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, కెమెరాలో మనకి పాజ్ అండ్ ప్లే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది గైస్. సో ఇక్కడ మీరు ఒకసారి గమనించండి. మరి ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ పెట్టేసి రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. అది వీడియోల సెక్షన్లో వెళ్ళి ఈ విధంగా రికార్డ్ చేయడానికి ట్రై చేస్తామంటే చూడండి 4K 60 FPS ఇక్కడ రికార్డ్ చేయడానికి ట్రై చేస్తున్నా. మరి రికార్డ్ చేస్తున్నా కదా, రికార్డ్ చేసిన తర్వాత ఓకే ఆబ్జెక్ట్ని ఇలా మూవ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తారంటే పాజ్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇది చాలా 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 ఓల్డ్ ఫీచర్, కానీ ఐఫోన్ యూజర్స్కి ఇది ఒక కొత్త ఫీచర్ అనమాట. సో పండగ చేసుకోవచ్చు ఇప్పుడైతే. నేను కూడా చాలాసార్లు అయితే అబ్జర్వ్ చేశాను, ఏంట్రా బాబు ఇక్కడ అసలు పాజ్ ఆప్షన్ లేదని చెప్పి. ఇక్కడ చూసుకోవచ్చు పాజ్ అని చెప్పి పడింది. అలాగే మనకి సింపుల్గా మన యొక్క టైం ఫ్రేమ్ అనేది బ్లింక్ అవుతూ ఉంది పాజ్ అయినట్టు. మళ్ళీ దాన్ని ఈ విధంగా పాజ్ ఆప్షన్ తీసుకునేసి దాన్ని ఎనేబుల్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మళ్ళీ మీరు రికార్డ్ కూడా చేసుకోవచ్చు. ఇందులో ఒక బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఇక్కడ మెనూ ఆప్షన్ కనబడుతుంది కదా 3 డాట్స్. సో దీన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే టాప్లో ఇక్కడ మీరు ఒక చిన్న టైం ఫ్రేమ్ లాగా కనబడుతుంది. సో దాన్ని క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఫ్రేమ్ రేట్స్ అనేవి మార్చుకోవచ్చు. ఇక్కడ మీరు 4K 60 FPSలో రికార్డ్ చేయడం చూసారు కదా, ఇప్పుడు 50 FPSకి అంటే 30 FPSకి 50% రెడ్యూస్ చేసుకుని మార్చుకోవచ్చు. అలాగే మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలి, సపోజ్ ఇక్కడ నుంచి ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే నేను 30 FPS వీడియో అనేది రికార్డ్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నాను అనుకోండి. సో ప్లే చేస్తానంటే ఈ పార్ట్ మాత్రమే మనకి 30 FPSలో రికార్డ్ అవ్వడం జరుగుతుంది. సో రిమైనింగ్ పార్ట్ 60 FPSలోకే ఉంటుంది గైస్. మరి ఈ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అద్భుతంగా ఇక్కడైతే పనిచేస్తుంది ఇది. మరి వాళ్ళ కోసమే ఈ స్పెషల్ ఫీచర్ అయితే తీసుకొని రావడం జరిగింది గైస్. ఇక దాని తర్వాత మనకి iOS 18లో మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే ఇవ్వడం జరిగిందని చెప్పారు, కానీ నేనైతే ఇంకా ఇప్పటికైతే నాకు రాలేదు అది. ఇక శాంపుల్ కోసం ఇక్కడ ట్రై చేస్తాను చూడండి. సో 198కి ట్రై చేశాను. ట్రై చేసిన తర్వాత ఇక్కడ కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే ఇక్కడ ఇంకా ఇవ్వలేదు. మరి నెక్స్ట్ అప్డేట్లో ఏమైనా ఇస్తారు మీరు చూడాల్సి ఉంటుంది గైస్. మరి ఇంకొక బెస్ట్ అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే నేను T9 డైలాగ్ అనేది తీసుకుని రావడం జరిగింది. అంటే మీరు ఏదైనా సెర్చ్ చేస్తారనుకోండి, సపోజ్ మీకు ఒక నెంబర్ అయితే గుర్తుంది, లాస్ట్లో 99 అనేది గుర్తుంది అనుకోండి. సో 99 మీద సెర్చ్ చేస్తారంటే ఇక్కడ 99 మీద ఎన్నైతే నెంబర్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తుంటాయి. సపోజ్ 999 సెర్చ్ చేస్తారంటే 999 మీద ఎన్ని నెంబర్స్ అయితే ఉంటాయో సింపుల్గా 3 అయితే వచ్చేసాయి. ఇలా మీరు సెర్చ్ చేసుకునేటప్పుడు ఆటోమేటిక్గా వాటి పేరుతో పాటు ఎన్ని నెంబర్స్ వాటి మీద ఉంటాయో అవన్నీ కూడా ఈ విధంగా అయితే వచ్చేస్తుంటాయి. ఈ ఫీచర్ కూడా నాకు బెటర్గా అనిపించింది గైస్. సో చాలామందికి నెంబర్స్ అయితే గుర్తుండవు కదా, వాళ్ళ కోసం ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మీరు పూర్తిగా నెంబర్ ఇక్కడ డైల్ చేసిన పని లేకుండా
సింపుల్గా ఒక 4 to 5 నెంబర్స్ డైల్ చేశారంటే ఆటోమేటిక్గా పేరుతో సహా వచ్చేస్తుంది. మీరు ఆల్రెడీ ఆ పేరుని సేవ్ చేసుకుని ఉన్నట్టయితే. ఇక దీంతో పాటు సఫారీ బ్రౌజర్లు కూడా మనకి కొన్ని ఆప్షన్స్ అయితే తీసుకొచ్చారు. సపోజ్ సఫారీలో ఏదైనా ఒక ఆర్టికల్ అనేది ఈ విధంగా ఉందనుకోండి. సో ఆర్టికల్ రీడ్ చేసేటప్పుడు ఇక్కడ మనకి కింద స్క్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక సింబల్ అయితే ఇవ్వడం జరిగింది. సో సింబల్ ఏమైనా ఎనేబుల్ చేస్తామంటే ఇక్కడ షో రీడర్ ఆప్షన్ అయితే కనబడుతుంది. సో రీడర్ మోడ్లోకి ఇదైతే వెళ్ళిపోతుంది అనమాట. ఇక దీంతో పాటు ఈ ఆప్షన్ ఇన్ఫాక్ట్ ఇంతకుముందు అయితే ఉండింది. మరి ఇంకొక స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఈ సింబల్ పైన మనకి ఏఐ కూడా ఆప్షన్ రాబోతుంది గైస్. ఇన్ఫాక్ట్ నా మొబైల్కి రాకపోవచ్చు, కానీ iPhone 15 Pro అలాగే Pro Max 16 సిరీస్ వాళ్ళకి ఏఐ ఫీచర్స్ అయితే అంటే యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అయితే తీసుకుని వస్తున్నారు. మరి దాని కనుక క్లిక్ చేస్తామంటే ఆటోమేటిక్గా ఇంత పెద్ద ఆర్టికల్ని సమ్మరైజ్ చేయడం కానీ లేదంటే మోస్ట్ ఇంపార్టెంట్ మెయిన్ పాయింట్స్ కానీ ఇక్కడ తీసుకుని రావడం జరుగుతుంది. ఇలా నెంబర్ ఆఫ్ ఫీచర్స్ కూడా ఈ సఫారీలో వాళ్ళైతే యాడ్ చేస్తున్నారు. మరి చూడాల్సి ఉంటుంది దాంట్లో అది ఎవరెవరికి ఇస్తారు ఏంటనేది. ఇక దీంట్లో నేను అబ్జర్వ్ చేసిన ఇంకొక బెస్ట్ అప్లికేషన్ ఏంటంటే పాస్వర్డ్స్ అప్లికేషన్. సో పాస్వర్డ్ అప్లికేషన్ మనకి ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో మీరు ఓపెన్ చేసుకున్నారంటే ఇక్కడ చూసుకోవచ్చు ఆల్ మొత్తం ఎన్నైతే స్టోర్ చేసుకున్నాయి అంటే పాస్ కీస్ కావచ్చు, కోడ్స్ కావచ్చు, వైఫై కావచ్చు, అలాగే సెక్యూరిటీ కావచ్చు, అలాగే డిలీటెడ్ అప్లికేషన్స్ కావచ్చు. సో ఇలా అనమాట ఈ పాస్వర్డ్ సంబంధించి ఇవన్నీ స్టోర్ అయితే చేసుకుంటుంది. సపోజ్ వైఫై మీద క్లిక్ చేశానంటే నా మొబైల్ ఇంతవరకు ఏ వైఫై అంటే కనెక్టెడ్ చేయబడి ఉంటుందో దానికి సంబంధించి అన్ని పాస్వర్డ్స్ ఇందులో స్టోర్ అయితే ఉంటాయి గైస్. షో నెట్వర్క్ క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేస్తామంటే ఆటోమేటిక్గా ఆ నెట్వర్క్ సంబంధించి క్యూఆర్ కోడ్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇందులోనే ఒక బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఇక్కడ షేర్ ఆప్షన్ కూడా కనబడుతుంది. సో ఆ వైఫై యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ షేర్ ఆప్షన్లో తీసుకునేసి డైరెక్ట్గా పాస్వర్డ్ని షేర్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు పాస్వర్డ్ చూసుకోవచ్చు. ఈ విధంగా పాస్వర్డ్ కూడా కనబడుతుంది. ఇన్ఫాక్ట్ ఇది ఆండ్రాయిడ్లో చాలా ఓల్డ్ ఫీచర్, కానీ పాస్వర్డ్ అప్లికేషన్లో ఇది కొత్తగా వచ్చినటువంటి ఆప్షన్ అనమాట. సో అందుకే దీని అయితే చెప్తున్నా. మీ యొక్క మొబైల్ పాస్వర్డ్స్ అన్ని కూడా దీనిలో సెక్యూర్గా స్టోర్ అయితే అవుతుంటాయి. ఇదైతే ఒక మంచి అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ పాస్వర్డ్ అనేది మనకి సెట్టింగ్స్లో సపరేట్గా అయితే ఉండేది, కానీ ఇప్పుడు దాన్ని ఒక యాప్ రూపంలో తీసుకొచ్చారు గైస్. ఇక దీని తర్వాత మనకి iMessage సంబంధించి కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో కొన్ని చేంజెస్ అయితే చేస్తారు. సపోజ్ మీరు ఎవరికైనా మెసేజ్ చేస్తున్నారు అనుకోండి. సో iMessage అనేది మీకు తెలిసే ఉంటుంది. iMobile నుంచి ఇంకొక యూజర్కి మాత్రమే సెండ్ చేసుకోవడానికి అద్భుతంగా పనిచేస్తుంది. దీంట్లోనే చేంజెస్ అయితే తీసుకొచ్చారు వీళ్ళు. సో ఏంటంటే మీరు ఏదైనా టైప్ చేశారనుకోండి, సపోజ్ హౌ ఆర్ యూ ఇక్కడ టైప్ చేసిన తర్వాత దీన్ని ఈ విధంగా సింపుల్గా లాంగ్ ప్రెస్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన టెక్స్ట్ ఎఫెక్ట్స్ అయితే కనబడుతుంటాయి. సో టెక్స్ట్ ఎఫెక్ట్ అని కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. కొన్ని టెక్స్ట్ ఎఫెక్ట్లు అయితే యాడ్ చేస్తారు. సో సపోజ్ రిపుల్ మీద క్లిక్ చేస్తానంటే ఆటోమేటిక్గా అది డాన్స్ చేస్తుంది. ఎక్స్ప్లోర్ మీద క్లిక్ చేస్తానంటే ఈ విధంగా ఎక్స్ప్లోర్ కూడా అయిపోతుంది. సో బిగ్ మీద క్లిక్ చేస్తానంటే ఆటోమేటిక్గా అది పెద్ద కూడా అయిపోతుంది. సో అలా మీకు నచ్చినటువంటి ఆప్షన్ ఇలా సెట్ చేసుకుని సెండ్ చేస్తామంటే ఆ ఆప్షన్ అనేది యాస్టీస్గా వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారా హౌ ఆర్ యూలో యూ మాత్రమే సింపుల్గా డాన్స్ అయితే చేస్తుంది గైస్. సో డెలివరీ కూడా అయిపోయింది. చూసారా యూ అనేది షేక్ అవుతుంది. సో ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేశారు. ఇక దీంతో పాటు ఆల్రెడీ కొన్ని మెసేజెస్ వచ్చింటాయి కదా, వాటిని రిప్లై కూడా ఇక్కడే ఇచ్చుకోవచ్చు అనమాట. సో లాంగ్ ప్రెస్ చేసామంటే ఇక్కడ ఎమోజీస్ అయితే ఎనేబుల్ చేస్తారు. మీకు నచ్చినట్టు ఎమోజీ ఇక్కడ నుంచే మీరు డైరెక్ట్గా రిప్లై కూడా ఇచ్చుకోవచ్చు. ఇంకా కావాలంటే ఎమోజీ మీద క్లిక్ చేసుకొని మన మొబైల్ ఉన్నటువంటి ప్రతి ఎమోజీని మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ ఇచ్చుకొని వాళ్ళకి ఇన్స్టెంట్ రిప్లై అనేది ఇచ్చుకోవచ్చు. ఇక దీంట్లోనే ఇంకొక ఫీచర్ అయితే ఇచ్చారు. సపోజ్ ఇక్కడ సేమ్ హౌ ఆర్ యూ అని రాద్దాం. మరి ఈ మెసేజ్ను నేను ఇప్పుడు సెండ్ చేయాలనుకోవట్లేదు, సర్టన్ టైం తర్వాత సెండ్ చేయాలనుకున్నా గైస్. అప్పుడు నేను ఏం చేస్తానంటే ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ లెటర్ ఆప్షన్ అయితే క్లిక్ చేశారు. సో సెండ్ లెటర్ ఆప్షన్ క్లిక్ చేశానంటే ఇక్కడ టైం ఫ్రేమ్ అయితే ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. సో డేట్తో పాటు మీరు ఎప్పుడైతే సెలెక్ట్ చేయాలి తర్వాత వచ్చి ఎప్పుడైతే టైం సెట్ చేసుకోవాలనుకుంటున్నారో ఎగ్జాక్ట్గా సెట్ చేసుకుని ఇక్కడ ఓకే మీద క్లిక్ చేశానంటే సెలెక్ట్ చేసుకుని సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్గా అదే టైంకి ఇక్కడ మనకి సెట్ అవ్వడం జరుగుతుంది. సో ఆ టైంకి మాత్రమే అదైతే సెండ్ అవుతుంది గైస్. ఇన్ఫాక్ట్ బర్త్డే విషెస్కి కావచ్చు, లేదంటే ఇంపార్టెంట్ రిమైండర్స్కి కావచ్చు, రిమైండర్స్ కోసం కావచ్చు, ఫ్రెండ్స్కి మీరు ఏదైనా గుర్తు చేయాలనుకున్నట్టయితే ఈ విధంగా మీరు సెండ్ లెటర్ ఆప్షన్ అని యూజ్ చేసుకొని అద్భుతంగా iMessage అయితే చేసుకోవచ్చు. ఇక దీని తర్వాత సెట్టింగ్స్లో మనకి ప్రైవసీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ట్రిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇన్ఫాక్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. మరి సెక్యూరిటీ అండ్ ప్రైవసీలో వెళ్ళిపోదాం. చూడండి ప్రైవసీ అండ్ సెక్యూరిటీలో క్లిక్ చేస్తామంటే ఇక్కడ క్యాలెండర్స్, కాంటాక్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో కాంటాక్ట్స్ సంబంధించి ఒక మంచి ఫీచర్ అయితే ఎనేబుల్ చేస్తారు. అదేంటంటే ఇక్కడ మీరు ఏ కాంటాక్ట్స్ అంటే ఏ అప్లికేషన్కి కాంటాక్ట్స్ అనేవి యాక్సెస్ ఇవ్వాలా వద్ద అనేది ఇక్కడ డిసైడ్ అయితే చేసుకోవచ్చు గైస్. సపోజ్ ఇక్కడ మైజియో అప్లికేషన్ అయితే ఉంది. సో దీన్ని ఫుల్ యాక్సెస్ అయితే ఇచ్చాను అంటే నా మొబైల్ నుండి ప్రతి కాంటాక్ట్ అంటే 999 కాంటాక్ట్స్ ఫుల్ యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని లిమిటెడ్ యాక్సెస్ ఇచ్చుకోవచ్చు. సో మీకు నచ్చినటువంటి ఏదైనా ఒక జస్ట్ ఒక కాంటాక్ట్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని దానికి మాత్రమే దానికి యాక్సెస్ ఇచ్చుకోవచ్చు. లేదనుకోండి అసలు నన్ను మీద క్లిక్ చేస్తానంటే మొత్తం ఈ అప్లికేషన్ సంబంధించి ఒక్క కాంటాక్ట్ కూడా నా మొబైల్లో ఇది యాక్సెస్ తీసుకోకూడదు అని చెప్పి మనం సెట్ చేసుకోవచ్చు. చూసారా మైజియోకి నన్ను అని చెప్పి ఇలా మీకు నచ్చిన అప్లికేషన్కి మాత్రమే కాంటాక్ట్ యాక్సెస్ ఇచ్చుకోవడానికి ఇదైతే ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇక దీని తర్వాత సెట్టింగ్స్లో మనకి ఐ ట్రాకింగ్ అయితే ఎనేబుల్ చేస్తారు. మరి చాలామంది దానికోసం అయితే వెయిట్ చేస్తారు. మరి యాక్సెసిబిలిటీలో వెళ్ళిన తర్వాత దీంట్లో ఇన్ఫాక్ట్ యాక్సెసిబిలిటీలో కూడా కస్టమైజేషన్స్ చాలా తీసుకొచ్చారు. అలాగే మెనూ కూడా చేంజ్ చేశారు గైస్. ఇక్కడ మీరు గమనించుకోవచ్చు. ముందుగా కింద స్క్రోల్ చేసినట్టయితే ఐ ట్రాకింగ్ అయితే కనబడుతుంది. సింపుల్గా నేను ఆఫ్ చేశాను. మరి ఎనేబుల్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా దీన్ని జస్ట్ మనం ఒక
ట్యూటోరియల్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్ఫాక్ట్ అక్కడ సెట్ చేసిన తర్వాత మన యొక్క ఐ ట్రాకింగ్ అనేది ఇక్కడ ఎనేబుల్ చేయడం జరుగుతుంది. సో అది చెప్పినటువంటి చోట మనం చూస్తున్నామంటే ఆటోమేటిక్గా అది మన ఐస్ని ట్రాక్ చేసుకొని ఒక డిప్లొమాటిక్గా మనం చూసినటువంటి విధంగానే అది బ్యాక్ రావడము ఫ్రంట్ వెళ్ళడం అనేది చేస్తుంటుంది గైస్ ఇక్కడ నేను యాక్చువల్గా చూపించట్లేదు, ఎందుకంటే ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయితే అయిపోయింది, అందుకే నేను క్లోజ్ చేస్తున్నా. మీరు ఒకసారి గమనించుకోండి, ఇదైతే లేటెస్ట్గా వచ్చినటువంటి ఫీచర్ అద్భుతంగా కూడా పనిచేస్తుంది. ఇక యాక్సెసిబిలిటీలోనే మనకి వాయిస్ ఓవర్ ఆప్షన్లో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఇచ్చారు. దీన్ని క్లిక్ చేసామంటే సో వాయిస్ ఓవర్లో కింద స్క్రోల్ చేసామంటే మనకి రోటర్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో రోటర్ ఐటమ్స్ మీద క్లిక్ చేసామంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ చేశారు గైస్. ఇన్ఫాక్ట్ ఇవన్నీ కూడా ఎవరికి ఉంటాయంటే యాక్సెసిబిలిటీ ఆప్షన్స్ ఇవన్నీ కూడా డిజేబిలిటీస్ ఎవరైతే ఉంటాయో, అంటే సరిగా వినపడకపోవచ్చు, లేదంటే సరిగా మాట్లాడకపోవచ్చు, సరిగ్గా కళ్ళు కనపడవచ్చు, అటువంటి వాళ్ళకి ఈ యాక్సెసిబిలిటీ ఫీచర్స్ అనేది చాలా అద్భుతంగా అయితే పనిచేస్తుంటాయి. బట్ కొత్తగా మనకి ఏమి యాడ్ చేస్తారనేది మనం ఒకసారి అయితే ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది గైస్. ఇక యాక్సెసిబిలిటీలోనే మనకి ఒక బెస్ట్ ఫీచర్ అయితే యాడ్ చేస్తారు. అదేంటంటే కింద స్క్రోల్ చేసామంటే ఇక్కడ మ్యూజిక్ హ్యాప్టిక్స్ అయితే ఆఫ్ చేశారు గైస్. ఇన్ఫాక్ట్ నాకు ఇవ్వడం జరిగిందనమాట. లేటెస్ట్గా వచ్చినటువంటి మోడల్స్లో మ్యూజిక్ హ్యాప్టిక్స్ అయితే ఎనేబుల్ చేసుకోవడానికి ఇక్కడ iOS 18 మనకి మంచి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ప్లే శాంపుల్ క్లిక్ చేసామంటే ఇలా ఇది మీరు విన్నప్పుడు అర్థం కాదు గైస్. మీరు మొబైల్ని పట్టుకొని ఇన్ హ్యాండ్ అనేది మీరు ఫీల్ చేస్తారంటే అప్పుడు అద్భుతంగా అనిపిస్తుంటుంది. ఇన్ఫాక్ట్ మీరు హెడ్సెట్ కానీ ఇవన్నీ పెట్టుకున్నప్పుడు మీకు మ్యూజిక్ హ్యాప్టిక్స్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తాయి. నా మొబైల్లో అంటే నా మోడల్కి అలాగే మ్యూజిక్ తర్వాత సెట్టింగ్స్ రెండింటికి మాత్రమే ఇవి పనిచేస్తున్నమాట మ్యూజిక్ హ్యాప్టిక్స్. మరి అద్భుతంగా ఈ రెండు మనం ఓపెన్ చేసుకుని వర్క్ చేస్తున్నప్పుడు లేదంటే మ్యూజిక్ వింటున్నప్పుడు సూపర్గా అనిపిస్తుంది గైస్. మరి మీకు మ్యూజిక్ హ్యాప్టిక్స్ ఎనేబుల్ చేసుకున్నారా లేదా, ఎలా అనిపించింది డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. ఇక యాక్సెసిబిలిటీలో ఇంకొక బెస్ట్ ఫీచర్ అయితే ఉంది. అదేంటంటే కింద స్క్రోల్ చేసామంటే ఇక్కడ వోకల్ షార్ట్ కట్స్ అయితే ఉంటాయి గైస్. ఇన్ఫాక్ట్ ఈ వోకల్ షార్ట్ కట్స్ నేను ఇప్పుడే ఎనేబుల్ అయితే చేసుకున్నా. సో దీన్ని ఎనేబుల్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ యాడ్ యాక్షన్ అయితే కనబడుతుంది. సో దీన్ని క్లిక్ చేసుకుని మీకు నచ్చినటువంటి ఒక ఫీచర్ లేదంటే నావిగేషన్ అనేది సెట్ చేసుకోవడానికి మీ వాయిస్ ద్వారా ఇది ఒక బెస్ట్ ఫీచర్ అనమాట. సపోజ్ ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. యాప్స్ ఫీచర్, కెమెరా యాప్ కనబడుతుంటాయి. ఇక్కడ మీకు నచ్చిన యాక్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి లాక్ స్క్రీన్ కావచ్చు, మ్యూట్ కావచ్చు, ఓకే స్క్రీన్ షాట్ కావచ్చు. సపోజ్ స్క్రీన్ షాట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే సెలెక్ట్ చేసిన తర్వాత మీకు నచ్చిన కమాండ్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను చేస్తానంటే సింపుల్గా స్క్రీన్ అని టైప్ చేశాను. ఓకే గో మీద క్లిక్ చేశాను. స్క్రీన్ 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 ఇలా 3 సార్లు మీరు మీ యొక్క కమాండ్ని చెప్పాల్సి ఉంటుంది. కంటిన్యూ మీద క్లిక్ చేసుకుని ఇప్పుడు చెప్తాను చూడండి. స్క్రీన్ చూసారా, స్క్రీన్ షాట్ వచ్చేసింది. అలాగే ఇక్కడ ఫ్రంట్ కెమెరా ఆన్ అవ్వాలంటే సింపుల్గా నేను ఒక కమాండ్ అయితే ఇచ్చాను, మై ఫేస్. చూసారా, ఈ విధంగా మనకి మై ఫేస్ అయితే అంటే కెమెరా యొక్క ఫ్రంట్ కెమెరా అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. సో ఇలా ఈ యొక్క షార్ట్ కట్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది గైస్. ఇది కూడా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు గైస్. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ సెట్టింగ్స్. వీటితో పాటు కొన్ని అప్లికేషన్స్లో కూడా మంచి మంచి ఫీచర్స్ అయితే ఎనేబుల్ చేశారు. ముందుగా మనం క్యాలిక్యులేటర్ అప్లికేషన్ అయితే చూద్దాం గైస్. ఇంతకుముందు మనం ఏదైనా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనకి చూడండి సపోజ్ ఈ విధంగా తీసుకున్నప్పుడు ఓకే మనకి ఏదైతే మనం టైప్ చేస్తామో మొత్తం నెంబర్స్ ఇక్కడ పైన కనబడవు కాదనమాట. ఇప్పుడు ఈ విధంగా ఇవ్వడం జరిగింది గైస్. సో ఇదైతే బెటర్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ మీరు ఏమేమి ఇక్కడ ఎంటర్ చేస్తున్నారో ఆ ఎంటర్ చేసిన ఇన్ఫర్మేషన్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఏసీ మీద క్లిక్ చేస్తామంటే మొత్తం క్లియర్ అయిపోతుంది. సపోజ్ ఈ విధంగా మీరు ఏదైనా ఒక నెంబర్ ఎంటర్ చేసినప్పుడు దాన్ని రాంగ్ ఎంటర్ చేస్తారంటే ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఎనేబుల్ చేశారు. ఇక ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏంటంటే టాప్లో 3 డేట్స్ కనబడుతుంటాయి. సో దాంట్లో చూసినట్టయితే మనకు ఈ రోజు ఏమేమైతే టైప్ చేస్తామో దాని మొత్తం హిస్టరీని కూడా ఈ విధంగా మనకి పెట్టుకోవడం జరుగుతుంది. ఇక ఎడిట్ మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన హిస్టరీని ఇక్కడ నుంచి డిలీట్ కూడా చేసుకోవచ్చు గైస్. సో ఇది కూడా బెటర్గా కనిపించింది గైస్. ఇక దీనిలోనే ఇంకొక బెస్ట్ ఫీచర్ అయితే యాడ్ చేస్తారు. అదేంటంటే ఇక్కడ క్యాల్కులేషన్ కనబడుతుంది కదా. సో దాన్ని క్లిక్ చేస్తామంటే ఇక్కడ సైంటిఫిక్ క్యాల్కులేటర్, మ్యాథ్స్ నోట్ అలాగే కన్వర్ట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాథ్స్ నోట్ అయితే సూపర్గా అయితే పనిచేస్తుంది. సో దీంట్లో కొత్త ఆప్షన్ అయితే తీసుకున్న తర్వాత మీరు ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది ఒక నెంబర్ అనేది. సపోజ్ 68 తర్వాత ఇంటూ అని చెప్పి ఎంటర్ చేసినట్టయితే చూడండి 7 ఆటోమేటిక్గా ఈక్వల్స్ తీసుకునేసి దాని యొక్క నెంబర్ అనేది లేదంటే డిజిట్ అనేది ఏదో కనబడుతూ ఉంటుంది. సో సూపర్గా దీని అయితే డిజైన్ చేస్తారు గైస్. ఇన్ఫాక్ట్ దీంట్లో నెంబర్ ఆఫ్ క్యాల్కులేషన్స్ ఫార్మాట్స్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక దీంట్లో ఇక్కడ పెన్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో పెన్సిల్, పెన్ ఈ విధంగా ఆప్షన్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. సో మీకు నచ్చిన విధంగా కలర్స్ తర్వాత పెన్ కూడా ఇక్కడ నుంచే మనమైతే తీసుకోవచ్చు గైస్. మరి ఈ ఆప్షన్ అనేది ఇన్ఫాక్ట్ మనకి ఐప్యాడ్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ ఫీచర్ని ఎగ్జాక్ట్గా దీంట్లో కూడా తీసుకొచ్చారనమాట. సో బెటర్గానే ఉంది. మరి ఇక్కడ మ్యాథ్స్ నోట్ యూస్ చేసుకుని అలాగే సైంటిఫిక్ క్యాల్కులేటర్ని యూస్ చేసుకుని చాలా మంచి క్యాల్కులేషన్స్ కూడా చేసుకోవచ్చు. ఆల్జీబ్రా కావచ్చు, క్యాల్కులీ కావచ్చు, ట్రిగ్నామెట్రీ, జామెట్రీ ఇవన్నీ కూడా మంచిగా చేసుకోవడానికి ఒక బెటర్ ఫీచర్ అయితే దీంట్లో తీసుకోవడం జరిగింది గైస్. ఇక దీని తర్వాత మనకి మ్యాగ్నిఫైర్ అప్లికేషన్ అయితే ఉంది కదా. సో మ్యాగ్నిఫైర్ అప్లికేషన్లో కూడా కొన్ని చేంజెస్ అయితే తీసుకొచ్చారు. సపోజ్ నేను ఏదో ఒకటి ఈ విధంగా అయితే తీసుకుంటున్నాను. ఓకే దీని ఒక ఫోటో అయితే తీసుకుంటా గైస్. ఈ విధంగా
ఫోటో క్యాప్చర్ చేశాను. క్యాప్చర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనించారంటే రీడర్ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేస్తుంటారు అనమాట. సో దీన్ని క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా రీడర్ మోడ్లోకి అక్కడ ఏదైతే అక్కడ మనకి టెక్స్ట్ అయితే ఉంటుందో దాన్ని యాస్టిస్గా ఇక్కడ మొత్తం రీడ్ చేసుకుని రీడర్ మోడ్లోకి అయితే వచ్చేసింది. సో ఇక్కడ ఫాంట్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. పెద్ద ఫాంట్స్ చిన్న ఫాంట్స్ అని ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. వాటి కలర్స్ కూడా ఈ విధంగా సెట్ అయితే చేసుకోవచ్చు. సో కస్టమైజేషన్ అయితే లాట్ ఆఫ్ అయితే ఇవ్వడం జరిగింది. అందుకే iOS 18 అనేది ఇప్పుడు వచ్చినటువంటి అన్ని ఓఎస్ అప్డేట్స్లో బెస్ట్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. మరి iOS 18 RC అయితే నేను ఇన్స్టాల్ చేశాను, అంటే రిలీజ్ క్యాండిడేట్ అనమాట. బీటా అప్డేట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ iOS 18 బీటా నాకు ఒక 7 to 8 అప్డేట్స్ అయితే రావడం జరిగింది. అవన్నీ కూడా బగ్స్ ఫిక్స్ చేసుకొని స్టేబుల్ అప్డేట్ అనేది iOS 18 RC అయితే రిలీజ్ చేశారు గైస్. మరి మీకు స్టేబుల్ అప్డేట్ అనేది చాలా మందికి అయితే వస్తూ ఉంటుంది. సో దానికోసం అయితే వెయిట్ చేయండి. జనరల్ వెళ్ళి ఇక్కడ సాఫ్ట్వేర్ బీటా వెళ్ళాలంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట అప్డేట్స్ ఏంటనేది. ఇక్కడ పబ్లిక్ బీటా రన్ అవుతుంది. ఇప్పుడు నాకు RC 18 మీద అయితే రన్ అవుతుంది గైస్. మీకు స్టేబుల్ వర్షన్ అయితే రిలీజ్ చేస్తున్నారు. సో వెయిట్ చేయండి. iOS 15 కావచ్చు 14 ఆల్మోస్ట్ అన్ని సిరీస్కి అయితే ఇది వస్తూ ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి ప్రతి ఫీచర్ని ఇప్పుడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్మోస్ట్ చాలా వరకు బెటర్గానే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా కొన్ని అప్లికేషన్ నేను ఇన్స్టాల్ చేయలేదు గైస్, లైక్ iOS సంబంధించి జర్నల్ కావచ్చు, లేదంటే ఇంకా కొన్ని సిరి కమాండ్స్ కావచ్చు, అవన్నీ కూడా చాలా ఇవ్వడం జరిగింది. మరి సిరి కమాండ్స్ సంబంధించి ఒక సపరేట్గా డెడికేటెడ్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను గైస్, ఎందుకంటే దాంట్లో కూడా మంచి కస్టమైజేషన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే యాపిల్ టీవీ అప్లికేషన్స్ సంబంధించి కావచ్చు, అలాగే ఫేస్ టైం మీరు మాట్లాడుతున్నప్పుడు దాంట్లో కొన్ని మైండ్ చేంజెస్ కూడా చేశారనమాట. ఈ విధంగా ఫేస్ టైం మాట్లాడుతూ పైన మీకు కంట్రోల్ సెక్షన్ కనబడుతుంటుంది. అక్కడ ఆడియో కంట్రోల్ చేసుకోవచ్చు, తర్వాత బ్యాక్గ్రౌండ్ అప్లికేషన్స్ అన్ని కంట్రోల్ చేసుకోవచ్చు, ఇలా అనమాట. ఇవన్నీ కూడా ఇంకా చెప్పడానికి టైం అయితే పడుతుంది. మరి ఇవన్నీ టెస్ట్ చేసిన తర్వాత మరి ఇంకొక డెడికేటెడ్ వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను గైస్. సో ఇప్పటికైతే వీడియో చాలా లెంత్ అయితే అయిపోయింటుంది. డెఫినెట్గా మీకు ఈ ఫీచర్స్ అన్ని యూజ్ అయ్యాలనుకుంటాను. యూజ్ అయినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.